హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడినైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అనేటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా చాలా కాలం నుంచి దగ్గర దగ్గర ఒక 15 రోజుల నుంచి నేను అనుకుంటూ ఉన్నాను. తమిళనాడులో పర్టికులర్గా మన దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు మనం నార్త్ ఇండియన్ యూనివర్సిటీస్ చాలా చెప్తూ ఉన్నాం. ఎందుకంటే లిబరల్ ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఫ్లేమ్ యూనివర్సిటీ అని, ప్లక్ష యూనివర్సిటీ అని, అశోక యూనివర్సిటీ అని, ఓపీ జిందాల్ యూనివర్సిటీ అని, క్రియా యూనివర్సిటీ అని, ఇట్లా రకరకాల యూనివర్సిటీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. మన దక్షిణ భారతదేశంలోనే ఒక వజ్రం లాంటి కాలేజ్ అని చెప్పాలి దీన్ని. ఎందుకంటే ఈ యూనివర్సిటీ గురించి ఈరోజు నేను వీడియో చేయటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు మా కొలీగు విజయ్ అని చెప్పేసి ఈయన గత 15 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాడు. వివిధ రకాలైనటువంటి ప్రముఖ యూనివర్సిటీస్లో వర్క్ చేశారు. ఎడ్యుకేషన్ కౌన్సిలర్గా, కెరీర్ కౌన్సిలర్గా కూడా ఉన్నారు. విజయ్ వచ్చేసి దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని లేకపోతే నాకు అందించడం, నాకు కూడా ఎప్పుడాంచి ఉన్నటువంటి ఈ డ్రీమ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, సాయి యూనివర్సిటీలో ఒక విద్యార్థిగా, విద్యార్థి నేతగా, కెరీర్ కౌన్సిలర్గా, డైరెక్టర్గా, ప్లేస్మెంట్ ఆఫీసర్గా ఎన్నో రకాల డిజిగ్నేషన్స్ నేను చూశాను అనమాట. ఎడ్యుకేషన్ ఇలా ఎందుకు ఉండకూడదు అని నన్ను నేను ప్రశ్నించుకోనటువంటి రోజంటూ ఉండదన్నమాట. ఎందుకంటే మనం అనేక రకాలైనటువంటి మార్కెటింగ్ కాలేజెస్ గురించి చెప్తూ ఉంటాం అనమాట. సో ఆ కాలేజీలో ఆహా ఉంది, ఈ కాలేజీలో ఓహో ఉంది, ఇలా చెప్పుకుంటున్నటువంటి తరుణంలో ఇది మెజారిటీ ఆఫ్ ది సందర్భాలలో సగం ఉన్నది, సగం కల్పించింది చెప్పవలసినటువంటి అనివార్య పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ వెబ్సైట్లోనే తప్పులు ఉంటాయన్నమాట. అట్లా కాకుండా అన్నీ ఉన్నప్పటికి కూడా ఆ విస్తరాకు అణిగిమణిగి ఉంటుందని చెప్పేసి మన తెలుగులో ఒక సామెత ఉంటుంది. సాయి యూనివర్సిటీలో ఏది లేదు అంటే అన్నీ ఉన్నాయండి, లేనిది ఏదీ లేదు. ఎవరికి ఇది? నార్మల్ పేరెంట్స్కి కాదు. నార్మల్ పేరెంట్స్ అంటే సార్ నాకు ఒక 5 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, మా వాడికి హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, మీడియం ప్యాకేజ్ ఎంత అని అడగాల అని మీరు కాలేజీ గురించి అనుకున్నారట్లయితే ఈ వీడియో చూడొద్దు. మన దగ్గర చాలా వీడియోస్ చేసిన దానికి సంబంధించిన వీడియోస్ మీరు వెనక్కి వెళ్ళిపోండి. ఓకే, ఎవరు ఈ వీడియో చూడాలనుకున్నట్లయితే భారతదేశాన్ని మరో చైనా ఎందుకు కాకూడదు, మరో సింగపూర్ ఎందుకు కాకూడదు, మరో అమెరికా ఎందుకు కాకూడదు? మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇన్ని కంతలు బొంతలు ఎందుకున్నాయి? మన పిల్లలు ₹1,00,00,000, ₹50,00,000 ఖర్చు పెట్టి అమెరికా లాంటి పరాయ దేశానికి పోయి అక్కడ పెట్రోల్ బంకుల్లో, అక్కడ స్టేషనరీ షాపుల్లో, బార్లో పనిచేసుకుంటూ ఎంఎస్ ఎడ్యుకేషన్ కోసం అక్కడ ఎందుకు పరుగులు తీస్తున్నారు? మన దగ్గర మేధాశక్తి అంతా ఉన్నప్పుడు కూడా భారతదేశంలో ఆ రకమైనటువంటి ఫెసిలిటీ లేనందువల్ల, మన కరికులం అప్డేట్ కానటువంటి వల్ల, కరికులం అప్డేట్ కాకపోవడం అంటే సీడ్, ఒక చెట్టు మొలవాలి అన్నట్లయితే సరైనటువంటి విత్తనం కావాలి. ఆ విత్తనమే లేనప్పుడు ఆ చెట్టు, మనం రేగి చెట్టు వేస్తే రేగి చెట్టు మొలుస్తుంది, లేకపోతే కర్తం చెట్టు వేస్తే కర్తం చెట్టు మొలుస్తుంది, ఏ చెట్టు వేస్తే ఆ చెట్టు మొలుస్తుంది. ఎందుకంటే విత్తనం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ. సో సరైనటువంటి కరికులం లేక, సరైనటువంటి విజనరీస్ లేక, ఉన్నటువంటి విజనరీస్ మొత్తం కూడా పరాయి దేశాలకు వలసపోయినటువంటి ఈ పరిస్థితుల్లో భారతదేశానికి మొత్తానికి ఈరోజు సాఫ్ట్వేర్ ఐఐటీస్కి కానీ, IIITస్కి కానీ, ఎన్ఐటీస్కి కానీ, లేదా భారత ప్రభుత్వానికి కానీ, భారతదేశంలో ఉన్నటువంటి ఏఐసిటి, యూజీసీ లాంటి సంస్థలకు కానీ దిశానిర్దేశం, అంటే ఏ కోర్సులు పెట్టాలి అనేటువంటి దిశానిర్దేశం చేసేటువంటి ఒక సంస్థ వచ్చేసి నాస్కామ్ అండి. ఈ నాస్కామ్ని ఎట్లా మీకు గుర్తుపట్టేదాని కోసం చెప్తున్నా. మన అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అపార్ట్మెంట్ అసోసియేషన్ ఉంటుంది కదా, అపార్ట్మెంట్ అసోసియేషన్ లాంటిది అనమాట. అపార్ట్మెంట్ అసోసియేషన్ అంటే దాంట్లో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, మెంబర్స్ ఎట్లా ఉంటారు కదా. ఈ నాస్కామ్ లాంటి ఒక సంస్థను సృష్టించి భారతదేశంలో ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ యొక్క సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి అవసరమైనటువంటి మ్యాన్ పవర్స్ని తయారు చేయాలనుకునేటువంటి సంస్థను రూపొందించినటువంటి వ్యక్తే ఈరోజు సాయి యూనివర్సిటీ చైర్మన్ రమణ గారు అనమాట. సో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి మనమంతా కూడా, భారతదేశ ప్రభుత్వం అనుకోండి, భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు సోకాల్డ్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్స్ అనుకోండి, కంప్యూటర్ అనే పదం కూడా తెలియనటువంటి రోజుల్లో ఆయన ఒక ఐటీ సంస్థ నిర్మించి దాన్ని డెవలప్ చేసి, అదేవిధంగా తనలాగా ఎదగాలనుకున్నటువంటి అనేక మంది యంగ్ ఎంటర్ప్రినర్స్ అందరిని కూడా ప్రోత్సహించి, తద్వారా నాస్కామ్ సంస్థని స్థాపించి భారత ప్రభుత్వానికి, అదేవిధంగా వెస్ట్రన్ వరల్డ్కి, మన యొక్క భారతదేశానికి కనెక్షన్ నెరపటంలో చాలా గణనీయమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారికి సన్నిహితుడు. అదేవిధంగా అపోలో హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో సునీతా రెడ్డి, వీళ్ళకి కూడా దీంట్లో బోర్డు మెంబర్స్గా ఉన్నారు. అటువంటి అద్భుతమైనటువంటి యూనివర్సిటీ. పిల్లలు ప్రెషర్ కుక్కర్లో ఉండేటువంటి నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో కాదు, స్వేచ్ఛగా బతకాలని ఎవరైతే సిబిఎస్ఈ, ఐజీసీఎస్ఈ, కేంబ్రిడ్జ్, ఐసిఎస్సి ఇలాంటి సిలబస్లో చదివించుంటారో
వాళ్ళ పిల్లల్ని ఒక బొమ్మల్లాగా కాకుండా నిజమైనటువంటి మనుషుల్లాగా హోలిస్టిక్ డెవలప్మెంట్ తోటే, ఒక సైంటిఫిక్ నేచర్ తోటి, అదేవిధంగా ఒక ఏదైనా కనిపెట్టాలి, నేను ఇన్ని లక్షల మంది 14 లక్షల మంది ఇక్కడ చదువుతున్నట్లయితే వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి అవసరమైనటువంటి ఎంప్లాయర్స్ని తయారు చేసేటువంటి వ్యవస్థే భారతదేశంలో లేకపోవడం ఒక విచిత్రమైనటువంటి అంశం. కాబట్టి సాయి యూనివర్సిటీ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి వచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి యూనివర్సిటీస్లో సాయి యూనివర్సిటీ ఒకటి. మన విజయ్ని అడిగేసి దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. విజయ్, ఒకసారి మీ గురించి చెప్పి స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ వేణన్న. సో థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి అంటే, అసలు ఎడ్యుకేషన్ అంటే ఇట్స్ నాట్ ఎ పెన్ అండ్ పేపర్. ఇట్స్ అ పెన్ అండ్ పేపర్, ఇట్స్ ఓన్లీ డ్రాప్. వాట్ యూ నీడ్ ఎక్స్ట్రా థింగ్, దట్ ఈస్ వీ కెన్ ఫౌండ్ ఎనీథింగ్ వాట్ ఎవర్ ద థింగ్స్ నీడెడ్. సో అది ఈ సాయి యూనివర్సిటీ దొరుకుతుంది ప్రతి ఒక్క స్టూడెంట్కి. సో దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఇప్పుడు. సో ఒకటన్నా అసలు సాయి యూనివర్సిటీ ఎప్పుడు వచ్చింది? సో వేరే యూనివర్సిటీకి సాయి యూనివర్సిటీకి డిఫరెన్స్ ఏంటి అంటే, సాయి యూనివర్సిటీ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ. ఇట్ ఈస్ గాట్ ద యూనివర్సిటీ అప్రూవల్ 2018. సో ఈ 2018లో యూనివర్సిటీ అప్రూవల్ వచ్చింది. 2021లో యూనివర్సిటీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ప్రతి ఒక్క యూనివర్సిటీకి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా 1-to-1 కౌన్సిలింగ్లో అడ్మిషన్స్ తీసుకుంటారు. కానీ ఇప్పుడు మన స్టూడెంట్స్కి ఎవరైతే మంచి పర్సంటేజ్ వస్తుందో ఆ వైజ్గా దాన్ని డైరెక్ట్గా అడ్మిషన్ ప్రాసెస్కి తీసుకొచ్చాము. సో మెయిన్ ఓవర్ ఇది ఒక సాయి యూనివర్సిటీ గురించి అడ్మిషన్. అసలు సాయి యూనివర్సిటీ ఎక్కడ ఉంది? సాయి యూనివర్సిటీ చెన్నైలో ఉంది, ఓల్డ్ మహాబలిపురం రోడ్డు దగ్గర ఉంది. సో ఇట్స్ నియర్ టు ఓల్డ్ మహాబలిపురం రోడ్డు దగ్గరలో మెయిన్ రోడ్డు పైన సాయి యూనివర్సిటీ ఉంటుంది. చాలా రీచబుల్. అంటే మనం ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా లేకపోతే లేదు మనం సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగినా చాలా ఈజీ యాక్సెస్లో ఉంటుంది. ఏదైతే మాధవరం బస్ స్టాప్ అంటారో, సో ఎక్కడైతే ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు అక్కడ దిగుతారో అక్కడ నుంచి చాలా పబ్లిక్ ఫెసిలిటీస్ ఉంటాయి రీచ్ అవ్వడానికి. సో ఎనీ సెక్టర్ అంటే మీరు ఏ కార్నర్ ఆఫ్ నుంచి తీసుకున్నా సాయి యూనివర్సిటీగా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇది ఒక మెయిన్ థింగ్. అసలు సాయి యూనివర్సిటీ అంటే డిఫరెన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇందాక డిఫరెన్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినప్పుడు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, సాయి యూనివర్సిటీలో ఇట్స్ అ కంప్లీట్లీ లిబరల్ ఎడ్యుకేషన్. అంటే ఇక్కడ మేజర్ అండ్ మైనర్ థింగ్స్ ఉంటాయి. అది కాకుండా ఇంటర్ డిసిప్లినరీ అండ్ మల్టీ డిసిప్లినరీ. సో ఇంటర్ డిసిప్లినరీ అంటే ఏంటంటే కోర్స్, ఎగ్జాంపుల్ మనం కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాం, ఆ కోర్స్లో ఏవైతే ఏఎన్ఎంఎల్ ఉందో, డేటా సైన్స్ ఉందో అక్కడ డిసిప్లిన్స్ కాకుండా మల్టీ డిసిప్లినరీ అంటే సాయి యూనివర్సిటీలో ఉన్న ఏ కోర్సులో అయినా సరే దాన్ని వీళ్ళ కరికులం అంటే దే కెన్ డిజైన్ దేర్ ఓన్ కరికులం. సో మేజర్గా సిలబస్ గురించి మాట్లాడితే ఒక స్టూడెంట్ ఏవైతే నేర్చుకోవాలనుకుంటుందో వాట్ దే ఆర్ నీడెడ్, సో అలాంటి థింగ్స్ మొత్తం ఇక్కడ నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ అన్న, మీరు అసలు అంటే దీని గురించి మీరు కొన్ని రీసెర్చ్ చేశారు కాబట్టి ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంది అనేది మీరు ఒకసారి చెప్పగలగాలి. విజయ్, యాక్చువల్గా ఇక్కడ ఫ్యాకల్టీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసినప్పుడు మనకి చాలా 70 యూనివర్సిటీస్ ఉంటాయి. హైదరాబాద్లో అనుకోండి, ఇతర రాష్ట్రాల్లో అనుకోండి, డబ్బా కొట్టేటప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే, నేను ఇందాక చెప్పిన విత్తనం చాలా ఇంపార్టెంట్, సరైనటువంటి విత్తనం లేకపోతే సరైనటువంటి పంట పండదు. ఓకే, ఇందులో ప్రధానమైనటువంటి విత్తనం వచ్చేసి సిలబస్ అండి. రెండోది వచ్చేసి మెంటర్. ఎక్కడైతే మెంటర్స్లో విజన్ ఉండదో ఆటోమేటిక్గా ఆ స్టూడెంట్ అనేది ఒక పనికిమాలిన స్టూడెంట్ తయారై ఒక వేస్ట్ ప్రొడక్ట్ అనేది బయటకు వస్తుంది. సో ఇక్కడ మెంటర్స్ గురించి మనం తీసుకున్నప్పుడు అండి, దాదాపు 70% ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా టాప్ 50 QS ర్యాంకింగ్ యూనివర్సిటీస్, లేదా ఇందులో ఒక 20 to 30% ఐవీ లీగ్ కాలేజెస్లో వాళ్ళ గ్రాడ్యుయేషన్, వాళ్ళ పీజీస్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఫ్యాకల్టీగా ఉన్నారు. విజయ్, ఇంకొకటి ఏంటంటే అన్న, ఇందాక మీరు చెప్పినట్టు, సో ఈ మేజర్ మైనర్ అంటే ఎలా ఎలాబరేట్ చేస్తారు దాన్ని, అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్కి మేజర్ వైజ్కి వెళ్తారు, ప్లస్ అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు సో దానికి ఎంత పర్సంటేజ్ ఇస్తారు. సో అంటే దాన్ని ఒకసారి ఆ సిలబస్ని వాళ్ళు ఎలాగంటే, ఇప్పుడు మనం ఏమైతే అనుకున్నామో ఈ ఐబీ సిలబస్ స్టూడెంట్స్ కానీ, సిబిఎస్ఈ ఇంటర్నెట్ అండ్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే స్టేట్ సిలబస్ ఎవరైతే ప్యాషనేటెడ్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుందో వాళ్ళ గురించి మీరు దాన్ని ఇంకా కొద్దిగా ఎలాబరేట్ చేసి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, సిలబసే విత్తనం అని చెప్పాను కదా. ఈ సిలబస్ని ఎలా సాయి యూనివర్సిటీలో డిజైన్ చేస్తారని మనం చూసినప్పుడు 100 లెసన్స్ ఉన్నాయనుకుందాం, లేకపోతే 100 అవర్స్ లెర్నింగ్ ఉన్నట్లయితే 50 అవర్స్ ఆఫ్ టైం వాళ్ళ మేజర్ డిసిప్లిన్ మీద ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బీటెక్ ఏఎంఎల్ తీసుకున్నారు అంటే మీకు మొత్తం ఒక బీటెక్ సిఎస్సి అంటే 160 క్రెడిట్స్ అండి, లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకున్నప్పుడు ఒక 48 క్రెడిట్స్ని ఒక బీటెక్ గ్రాడ్యుయేషన్గా తీసుకుంటారు అనమాట. ఇందులో 50% మీరు ఏఎంఎల్ చదువుతారండి. ఓకే, 25% మీరు మైనర్ తీసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా డిమాండెడ్గా మన రేవంత్ అన్న అయితే ఎప్పుడు చెప్తూ ఉంటాడు ఫిన్టెక్ ఫిన్టెక్ ఫిన్టెక్. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి తీసుకొచ్చి పెట్టారు కదా, ముచ్చెంతలు ఏదైతే పెట్టారో, ఈ ఫిన్టెక్ ఏంటంటే ఫినాన్షియల్ టెక్నాలజీ అండి. ఉదాహరణకి ఒక ఏఎంఎల్ చదివే స్టూడెంట్
వాడు వెళ్ళేసి ఎకనామిక్స్ చదువుకోవచ్చు విజయ్. ఎకనామిక్స్ చదువుకోవడం వల్ల ఈరోజు మీరు సోకాల్డ్ ఐఐటీస్లో ఏదైతే ఉందో వీళ్ళ ₹1,00,00,000 ప్యాకేజ్ అంటారు కదా, ఈ ₹1,00,00,000 ప్యాకేజ్ వీళ్ళు కోడింగ్ చేస్తారు రాదు విజయ్. వీళ్ళందరూ కూడా ఎకనామిక్ ఫార్మ్స్లో పనిచేస్తారు, అంటే ట్రేడింగ్ ఫార్మ్స్లో పనిచేస్తారు. వీటిని ఏమంటారంటే హెచ్ఎఫ్టీస్ అంటారు, హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ కంపెనీస్. అంటే వీళ్ళు ఎకనామికల్ నాలెడ్జ్ ఉండాలి, వీళ్ళ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ ఉండాలి, వీళ్ళ క్వాంటమ్ కంప్యూటింగ్ నాలెడ్జ్ ఉండాలి. వీళ్ళకి ₹1,00,00,000 వస్తుంది. వీళ్ళు చకచకా పోయేసి పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటే ₹1,00,00,000 ప్యాకేజ్ రాదు, వచ్చేది 10 లక్షలే. అందువల్ల ఇక్కడ సిలబస్ని ఎలా డిజైన్ చేశారంటే 50% మేజర్స్ గాను, 25% మైనర్స్ గాను, 25% ఆఫ్ యువర్ ఎంటైర్ క్రెడిట్స్లో ఇంటర్న్షిప్కి ఇవ్వడం అనేది జరిగింది విజయ్. సో 25% ఇంటర్న్షిప్, 25% మైనర్. ఈ మైనర్స్ ఏం తీసుకుంటారు, మన వాళ్ళు మైనర్స్ తీసుకోమన్నారు అనుకోండి, జేఎన్టీయూ హైదరాబాద్ తీసుకుందాం, మనకి ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజ్. జేఎన్టీయూలో మైనర్ అంటే ఏం తీసుకుంటాడు, ఏఎంఎల్ఏ పోయేసి ఫుల్ స్టాక్ మైనరో లేకపోతే దాంట్లో పోయేసి మళ్ళీ క్లౌడ్ కంప్యూటింగ్ మైనరో, ఇది కాదండి. వాడు సైకాలజీ చదవాలి, లేదా వాడు ఎకనామిక్స్ చదవాలి, లేదా వాడు ఎత్తపోయి లాలో కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలి, లేదా న్యూరో సైన్స్, కాగ్నిటివ్ పవర్, ఇట్లా డిఫరెంట్ వర్సటైల్. ఇంకొక ఈ 25%లో మనం గ్లోబల్లో ఏదో ఒక ఇష్యూని తీసుకోవచ్చు విజయ్. అంటే ఇప్పుడు సపోజ్ ఈ యూనివర్సిటీ తమిళనాడులో ఉంది, మెడ్రాస్లో ఉన్నటువంటి మున్సిపాలిటీస్లో ఒక పర్టికులర్ ప్రాబ్లం ఉంది, ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయటం, దాని మీద ప్రాజెక్ట్ రెడీ చేయటం, దాన్ని వచ్చేసి ప్రాబ్లం సొల్యూషన్ చేయటం, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం, దీనికి కూడా క్రెడిట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ విషయం, ఓన్ అంటే డిజైన్ యువర్ ఓన్ డిగ్రీ. ఒకడు అంటాడు యాక్చువల్గా, ఇప్పుడు మన దగ్గర కొంతమంది పిల్లలు వస్తుంటారు, నా దగ్గరికి వచ్చేదంతా కూడా విఐపీస్ ఎక్కువ మంది వస్తారు నా కన్సల్టేషన్కి వచ్చేటప్పుడు. వీళ్ళు అడుగుతూ ఉంటారు, సార్ మా వాడు ఫలానా సబ్జెక్ట్లో చించేద్దాం అనుకుంటున్నాడు సార్, కానీ జేఈలో మాత్రం 10% వచ్చింది. వీడు ఆ చించడంలో పడిపోయి పాపం యాక్చువల్ వదిలేస్తూ ఉంటారు అనమాట. ఈ చించిన దానికి కూడా క్రెడిట్స్ ఇస్తారు వీళ్ళు. గ్రేట్, చాలా గ్రేట్. ఇప్పుడు వీడు దేని మీద జించాలనుకుంటాడు, వీడు ఏదో ఒక గేమింగ్ మీద జించాలనుకుంటాడు, లేకపోతే ఈ రాజ్యాంగం భారత రాజ్యాంగం మీద వీడు స్టడీ చేయాలనుకుంటాడు యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేదా ఒక గంగా నదిలో ఉన్నటువంటి మురికినంతా కూడా తీసేయాలనుకుంటాడు, లేదా మనుషుల యొక్క ఆహారపు అలవాట్లని మార్చేసి భారతదేశం అంతా కూడా ప్రోటీన్, ఫైబరు, మైక్రోన్యూట్రియంట్స్తో కూడుకున్నటువంటి సమాజంగా నింపాలనుకుంటారు. లేదా ఇప్పుడు గవర్నమెంట్ ఏం తీసుకొచ్చింది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫోర్టిఫైడ్ రైస్ అని తీసుకొచ్చింది విజయ్. ఈ ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతసేపటికి పొద్దున్నే ఇడ్లీ, మధ్యాహ్నం అన్నం, సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ ఇంకొక రౌండ్ అన్నం, పెరుగు అన్నం, స్పెషల్ ఎఫెక్ట్. ఇది తిని కార్బోహైడ్రేట్లతో భారతదేశం డయాబెటిక్ కంట్రీగా తయారైపోయింది. కానీ అవసరమైనటువంటి చిన్న చిన్న మైక్రోన్యూట్రియంట్స్ కానీ ఇటువంటివన్నీ ఏమి లేకుండా పోయింది అనమాట. అందుకని భారత ప్రభుత్వం ఏం చేసిందంటే మొత్తం ధాన్యం ఏదైతే సప్లై అవుతుందో పీడిఎస్యూ అంటే మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో, వీటన్నిటికి కూడా ఈ మైక్రోన్యూట్రియంట్స్ని ఆ తెల్ల రైస్లో కలిపేసి ఇచ్చేస్తుంది. ఈ లెట్ట వేసుకోవట్లేదు, ఎన్ని రకాలుగా ఇచ్చినా ఈ అన్నంతోటి తినేస్తారు, అట్లనే దేశం బాగుపడుతుంది, దీనివల్ల దేశం యొక్క జీడిపి పెరుగుతుంది. సో ఇది ఒక చిన్న ఐడియా. సో ఇలాంటి ఐడియాస్ని క్రియేట్ చేసేటువంటి వ్యక్తులు ఈరోజు అవసరం ఉందన్నమాట. ఈరోజు రెడ్ బస్ కానీ, లేకపోతే మనకి ఏదైతే చిన్న చిన్న ఓలా కానీ, లేకపోతే ఊబర్ కానీ, గూగుల్, ఇవన్నీ కూడా కాన్సెప్టే, వీళ్ళు ఏమైనా ప్రొడ్యూస్ చేసేది ఉందా? సో ఇక్కడ థాట్ ప్రొవోకింగ్ ఇంజనీర్స్ అండ్ థాట్ ప్రొవోకింగ్ సిటిజన్స్ తయారు చేసేదానికి దీన్ని ఏమంటారంటే ఆర్టిస్టిక్ అప్రోచ్ అనేటువంటి అప్రిసియేషన్ అంటారండి. ఆర్టిస్టిక్ అప్రిసియేషన్ అంటే ఒక స్టూడెంట్ అనేవాడు వీడికి కావాల్సిన స్కిల్ ఏంటంటే విజయ్, ఇప్పుడు మనకు మామూలుగా మనకి ఒక యూనివర్సిటీ తీసుకున్నాం అనుకోండి, పోతాడా సీరియస్గా వస్తాడు అనమాట. ఎవరు? మన టీచరు, అంటే మేమే వైట్ చాపీస్ బ్యాచ్. వైట్ చాపీస్ తీసుకుని ఓయబ్బా ఇక తెగ రాసేస్తాం. ఏమే వీడు సీరియస్గా దీన్ని మొత్తం ఎక్కిచ్చేస్తాడు అనమాట. అయిపోయింది ఆ రోజుకి పాఠం. కానీ సాయి యూనివర్సిటీలో ఎట్లుంటుందంటే ఒకసారి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుందా, క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత లెక్చరర్ వస్తాడా, వీళ్ళు ఉన్నటువంటి ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ మీద వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ ఫస్ట్ వింటాడనమాట. వీళ్ళు స్టడీ చేసుకొని రావాలి. వీళ్ళు చాట్ జీపీటీ ఉపయోగించుకుంటాడా, గూగుల్ ఉపయోగించుకుంటాడా, సోషల్ మీడియా ఉపయోగించుకుంటాడా, ఏదైనా వాడుకొని దానికి సంబంధం లేదు. కానీ ఆ పర్టికులర్ ప్రాబ్లం స్టేట్మెంట్ మీద స్టూడెంట్ యొక్క వ్యూ లెక్చరర్ వింటాడు. వినిన తర్వాత వీటన్నిటిని కూడా కన్సాలిడేట్ చేసుకొని ఆయన యొక్క వర్షన్, ఆయనకున్నటువంటి నాలెడ్జ్ని జోడించి దీంట్లో మెరిట్స్, డిమెరిట్స్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయిపోయిందా? ఒక సెక్షన్ అయిపోయింది విజయ్. దీని తర్వాత మనకేంటంటే నెక్స్ట్ గొడకడ ఎదురు చూస్తుంటాడు మన పంతులు, ఇంకో ఆయన వచ్చేదానికి నెక్స్ట్ క్లాస్కి. ఇక అండి వీర బాధుడు అన్నాడు, పొద్దున 8 గంటల క్లాస్కి ఎక్కినామంటే 12 గంటల దాకా కొట్టుడే కొట్టుడు. కానీ సాయి యూనివర్సిటీ అట్లా ఉండదు విజయ్. క్లాస్ అయిపోయిందా 2 గంటల గ్యాప్. ఈ జరిగినటువంటి డిస్కషన్ మీద మళ్ళీ రీసెర్చ్ చేసుకునే దానికి టైం ఇస్తారు. టైం ఇచ్చిన తర్వాత
మళ్ళీ ఈ డిస్కషన్లో పాయింట్స్ రైజ్ చేయాల్సి వస్తే మళ్ళీ అదే క్లాస్ని కండక్ట్ చేస్తారు. ఓకే, అదే టాపిక్ అదే టాపిక్ మీద. అంటే ఈ కంటిన్యూయేషన్ ఆఫ్ ది సబ్జెక్ట్. మన దగ్గర ఎట్లుంటుంది, ఫిజిక్స్ అయిపోగానే మ్యాథ్స్ అయిపోగానే కెమిస్ట్రీ అయిపోగానే ఆపరేటింగ్ సిస్టమ్ అయిపోగానే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్. అంటే ఒకదానికి సంబంధం ఉండదు, ఇక ఒకటే మాయన సాయంత్రం వరకు ఇట్లా ఉంటుంది. అందువల్ల ఇటువంటి ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్టిస్టిక్ అప్రోచ్ వల్ల స్టూడెంట్స్లో ఏమి బిల్డ్ అవుతాయంటే కాగ్నిటివ్ స్కిల్స్ అనేవి బిల్డ్ అవుతాయి, క్రిటికల్ థింకింగ్ అనేది వస్తుంది. తర్వాత వీళ్ళు టీమ్ బిల్డింగ్ స్కిల్స్ అంటారు. అంటే మనోళ్ళు ఎట్లా అంటే నలుగురితో కలిసి మాట్లాడుకొచ్చింది అనుకో స్టిఫ్గా బిగించుకొని పోతారు. ఇట్ట మామూలుగా ఇక తలుపేసుకున్నారంటే బాత్రూంలో వీళ్ళ తప్ప హీరోలు ఉండరు. కానీ బయటకు వస్తే సిగ్గు. ఎందుకంటే నలుగురిలో కలిసి తిరగటం, నలుగురితో కలిసి పనిచేయటం, 4 టీమ్స్లో ఉన్నటువంటి వ్యక్తులను అర్థం చేసుకొని ఒక గ్రూప్ ఎన్విరాన్మెంట్లో పనిచేసే స్కిల్స్ ఏదైతే ఉందో దీన్ని ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు డిజైన్ యువర్ ఓన్ సిలబస్ అనేది అంటో ఇవన్నీ నాకు వద్దండి. అబ్బో మీరు చెప్పేది వాడు ఎక్కడ మా దగ్గర ఒక స్టూడెంట్ ఉండేవాడు, మీరు చెప్పేదంతా కూడా మీ సుత్తి నాకు వద్దు, నాకు నేనే హీరో, నేను ఈ దేశాన్ని ఫైండ్ అవుట్ చేస్తాను, నేను ఓజోన్ పొర చిల్లులు పడకుండా చూస్తాను, లేకపోతే అంటార్కిటికా సముద్రం అది ఐస్ని కరగకుండా చూస్తాను, మనుషులందరినీ మార్చేస్తాను, ఇట్లా చెప్తూ ఉంటారు కొంతమంది పిల్లలు. కానీ దీన్ని అందరు చూసి వాడిని ఏమంటారంటే విజయ్ ఈడు ఒక అవులగాడు అంటారు ఇట్లా ఎవరైనా చెప్తే. కానీ వాళ్ళ మదన మాత్రం అనుకుంటుంది నా కొడుకు చాలా తెలివితేటలు ఉన్నాయి అనుకుంటూ ఉంటారు అనమాట. వాస్తవంగా ఈ పాయింట్లో చెప్పు, పిల్లవాడు తెలివికలవాడు అవులగాడా? క్రియేటివ్ థింకింగ్ ఉంది. మనం ఏం చేస్తామంటే వాడి నెత్తిన చల్లటి ఏసీ నీళ్లు పోసి చల్లబరిచేదానికి ట్రై చేస్తాం తప్ప వాడిని ఎంకరేజ్ చేయమన్నమాట. ఇక్కడ సాయి యూనివర్సిటీలో ప్రత్యేకత ఏంటంటే మీ యొక్క పిల్లవాడి యొక్క ఆలోచననే సిలబస్గా మార్చి దాన్ని ఇవాల్యుయేట్ చేసి మీకు డిగ్రీ ఇస్తారండి. ఓ గ్రేట్, చాలా గ్రేట్ అన్న. ఇంకొకటి అంటే మీరు ఇన్ని చెప్తున్నారు, ఓకే. సో ఒకవేళ సాయి యూనివర్సిటీ జాబ్ ఎవరిని ఎలాంటి వాళ్ళని సృష్టిస్తుంది? జాబ్ చేసే వాళ్ళని సృష్టిస్తుందా, జాబ్ ఇచ్చే వాళ్ళని సృష్టిస్తుందా, లేకపోతే జాబ్ని సృష్టిస్తుందా, అంటే జాబ్ క్రియేటర్ని సృష్టిస్తుందా? అంటే విజయ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మనుషుల్లో రకరకాల మనుషులు అన్నట్టు. ఇప్పుడు మనం వైశాస్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఓన్లీ వెజ్ తింటాం. ఇంకొక క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు నాన్ వెజ్ తింటారు. ఇంకొక క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు హైబ్రిడ్గా తింటారు. అంటే శనివారం రోజు తినరు, ఈరోజు శనివారం కాబట్టి ఈరోజు మేము తినం, నార్మల్గా తింటాం అట్లా. అంటే ఇట్లా ఉన్నట్టుగా ఈ సబ్జెక్ట్ పరంగా కూడా ఒక పేదవాళ్ళు ఉంటారు విజయ్, వాళ్ళకి ఏంటంటే ఆ పేదరికం నుంచి లిఫ్ట్ చేయటమే వాడి యొక్క లక్ష్యం. అటువంటి వాడికి సాయి యూనివర్సిటీ పనికిరాదు విజయ్. హీఈస్ నాట్ ఫిట్ ఇన్ టు దిస్ యూనివర్సిటీ. ఎవరికి పనికి వస్తుందంటే ఇందాక నేను చెప్పాను కదా, ఈ క్రీమ్ సిలబస్లు చదివినటువంటి వాళ్ళు, బ్యూరోక్రాట్స్, ఎవరైతే వెల్ ఆఫ్ ఉంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి గచ్చిబౌలికో లేకపోతే మన మార్తల్లికో పోయేసి ఈ 4 లక్షలు 10 లక్షలు ఉద్యోగాలు చేయాల్సిన వాళ్ళకి అవసరం ఉండదు విజయ్. నాకు మన ఒక స్టూడెంట్ వచ్చిందనమాట, సార్ నాకు 20 lakhs కొట్టాలి ప్యాకేజ్, లేకపోతే 50 lakhs కొట్టాలి, ఎందుకంటే మా నాన్న ఆల్రెడీ కాబట్టి నేను సంపాదించినాడు, నేను మళ్ళీ 10 లక్షలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడు, మన మహేంద్ర యూనివర్సిటీ ఉంది కదా, మహేంద్ర ఈకోల యూనివర్సిటీ, మన ఓక్సన్ యూనివర్సిటీ ఉంది కదా, ఓక్సన్ యూనివర్సిటీలో నువ్వు నమ్మవు ప్లేస్మెంట్ పర్సెంటేజ్ 10% కూడా ఉంటుంది విజయ్ బీటెక్లో, ఈవెన్ మహీంద్రాలో కూడా. అంటే మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైయెస్ట్ పెయిడ్ ప్రొఫెసర్స్ అందరూ మహీంద్రాలో ఉంటారు, కానీ ప్లేస్మెంట్స్ లేవు. ఎందుకు లేవంటే మార్కెట్ యావరేజ్గా పెర్ఫామ్ చేసేటువంటి పిల్లలు యావరేజ్ శాలరీస్ కావాలని కోరుకుంటున్నారు, ఏది ఇండస్ట్రీ. వేరే మహీంద్రాకు వచ్చేసరికి వాళ్ళందరూ రేంజ్ రోవరు, ఫెరారీ, ఆడి రేంజ్ స్టూడెంట్స్. ప్లేస్మెంట్ వాడు వస్తున్నాడా ఊపుకుంటా, వాడు వచ్చేసి కూర్చొని చక్క రెజ్యూమ్స్ కన్ఫర్మ్ అమ్మా నీకు 6 lakhs అంటాడు. అరే పోరాబాయ్ నిన్ను జీవితాన్ని కొనేస్తాను, నువ్వు ఇచ్చే 6 లక్షలతో నాకు పని ఉందని వాడు మహాన్ కొట్టి వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏముందంటే మాకు ఒక 50 లక్షల ప్యాకేజ్ కావాలి, మాకు ఒక 30 లక్షల ప్యాకేజ్ కావాలి. మహేంద్ర వాళ్ళు ఏం చెప్తున్నారు టీచింగు, ఒక మెయిన్ స్టాకో, ఒక మెయిన్ స్టాకో, లేకపోతే ఒక పైథాన్ ఫుల్ స్టాకో, లేకపోతే ఒక క్లౌడ్ కంప్యూటింగు, ఒక డేటా సైన్స్ చెప్తున్నారు. ఈ చెప్పే చదువుకి ఈ 50 లక్షల ప్యాకేజ్ రాదు. వాడు చెప్పేదేమో 8 లక్షల ప్యాకేజ్ గురించి చెప్తున్నాడు టీచింగ్. వీళ్ళ ఎక్స్పెక్టేషన్ 50 లక్షల నుంచి ఉంది. ఎవరైతే మహీంద్రా యూనివర్సిటీ గురించి ఆలోచిస్తారో, ఎవరైతే ఓక్సన్ యూనివర్సిటీ గురించి ఆలోచిస్తారో, ఎవరైతే సోకాల్డ్ పర్టికులర్ మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసినాయి కాబట్టి ఇది చెప్తున్నాను, లేదా ఇటువంటి యూనివర్సిటీస్ గురించి ఆలోచించి మీరు అక్కడ పోయిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్ మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు ఎక్కడ జాబ్ చేయలేకపోగా వీళ్ళు ఇర్రెలవెంట్ సిలబస్ నేర్చుకుంటున్నారు. అంటే 8 లక్షలకు అవసరమైనటువంటి స్కిల్ నేర్చుకుంటున్నారు, వీళ్ళ ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్లో ఉంది. ఇటువంటి పిల్లలందరికీ బెస్ట్ ఫిట్
బెస్ట్ ఫిట్ అంటే ఇట్స్ నాట్ ఏ రెడీమేడ్ షర్ట్, ఇది కస్టమైజ్డ్ యూనివర్సిటీ, సాయి యూనివర్సిటీ. సో డిఫరెంట్గా ఆలోచించే ప్రతి పేరెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఇంకోటి మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకొక ప్యాషన్ ఏం నడుస్తుంది అంటే 30 లక్షలు గోకరాజుకి, తర్వాత 1 లక్ష రూపాయలు వేణుగోపాల్ రెడ్డికి, ఎందుకంటే వీసా చేసి పెడతాను కాబట్టి, వీసా చేసి యూనివర్సిటీ చేసి పెడతాను. ఆ నుంచి పోయి ఒక 40 లక్షలు, 70 లక్షలు మన పని అయిపోయింది. మన పోసాని కృష్ణమల్లి అంటాడు కదా, మన పని అయిపోయింది ఇంకా చాలు. అట్ట ఈ 70 లక్షలు సిలు మొదలించుకున్న దాకా ఇలా నిద్ర పడదు విజయ్. ఇది ఎవరు జరుగుతున్నారంటే ఇప్పుడు కూడా గోకరాజు కానీ, లేకపోతే ఇది సోకాళ్ళు మనకి పెద్ద పెద్ద కాలేజీలు అయితే విట్ కానీ ఎస్ఆర్ఎం కానీ ఏవైతే ఉన్నాయో, లోయర్ మిడిల్ క్లాస్కి ఇప్పుడు కూడా డ్రీమ్ కాలేజెస్. అవి అలాగే ఉండాలి. ఎందుకంటే సమాజంలో అన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటేనే ఆ టేస్ట్ అనేది ఉంటుంది. రిజిడ్ మైండ్ సెట్లకు అందరూ ఒకటే మాదిరిగా వేసుకుంటే కాదు. ఎందుకంటే మల్లారెడ్డి సార్ లాంటి వాళ్ళు కావాలి ఈ సమాజానికి. ఎందుకంటే మల్లారెడ్డి సార్ దగ్గర పోతే 1 లక్ష రూపాయలు ఫీజు దొరికిపోద్ది సీటు. ఓక్సన్ లాంటి వాడు కావాలి, ఎంత షో చేసుకుంటే అంత ఎక్కువ సంపాదించుకోవచ్చు అని వాడు 7 లక్షలు పెడతాడు. పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, నేను చెప్పేది మాత్రం మంచిగా డెలివరీ చేస్తానంటాడు ఎస్ఆర్ఎం వాడు. ఈ 3 డిఫరెంట్ ఎంటిటీస్. ఇప్పుడు మనకు ఫుడ్ రెస్టారెంట్స్లో మా నెల్లూరు పుల్లట్లు 30 రూపాయల దగ్గర నుంచి పక్కన ఐటీసీ కోహినూరు పోతే 5,000 దాకా ఎట్లుంటుందో ప్రతి ఫ్లేవర్ కావాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఐటీసీకి పోయే ఫేవర్ ఉన్నటువంటి వాడు వచ్చి మల్లారెడ్డిలో చదువుతాడు, మల్లారెడ్డిలో చదవాలనుకున్నాడు వచ్చి ఇటువంటి ఇక్కడ చదువుతాడు. ఇట్లా ఉండకూడదు. సాయి యూనివర్సిటీ ఎవరి కోసం? ఇంటలెక్చువల్ పీపుల్స్ కోసం, ఇంటెలిజెంట్ పీపుల్ కోసం, ఎంప్లాయర్స్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల యొక్క ఫ్రీడమ్కి, వాళ్ళ పిల్లల యొక్క స్వేచ్ఛకి, ప్రెషర్ కుక్కర్లో ఉండకూడదు. నా కొడుకు లేకపోతే నా కూతురు ఈ సమాజానికి ఉపయోగపడే పిల్లలుగా ఉండాలి. నేను ఐవీ లీగ్ కాలేజెస్ అంటే, ఐవీ లీగ్స్ అంటే ఏందో తెలిసినటువంటి పేరెంట్స్, క్యూఎస్ ర్యాంకింగ్ అంటే ఏందో తెలిసినటువంటి పేరెంట్స్, ఎంప్లాయర్ సృష్టించడం వల్ల ఈరోజు నారాయణమూర్తి లాంటి వ్యక్తి కూడా మనలాగా ఒక రూమ్లో కూర్చొని నలుగురు కలిసి ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యవస్థే ఈరోజు ఇన్ని లక్షల మందికి ఉపాధి ఇస్తుంది విజయ్. మరో నారాయణమూర్తి కావాలన్నా, లేకపోతే మరో ఎంప్లాయర్ కావాలన్నా, వీటన్నిటికి కాదు, అసలు ఒక మనిషి కావాలన్నా ప్రాపర్గా. ఎందుకంటే మనకి ఆశ, విపరీతమైన ఆశ ఉంటుంది, కానీ ఎఫర్ట్ ప్లస్ ఆ యొక్క ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేయదు. ఎందుకంటే మనకు పక్కనోడు సాయంత్రం అయ్యేసరికి ఎటో బేకద్దు అన్నాడు మనసు. అటు కాకుండా కన్సిస్టెంట్గా దేశం వైపుకి, ఆలోచన వైపుకి, అభివృద్ధి వైపుకి. సో మొత్తానికంటే మీరు ఈ సాయి యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్, దే ఆర్ ద జాబ్ మేకర్స్ అండ్ దే విల్ క్రియేట్ ద జాబ్స్. డెఫినెట్గా విజయ్. థ్యాంక్ యూ అన్న. ఇంకొకటి, సో దీనిపైన అంటే ఇన్ని విషయాలు మాట్లాడుకుని ఒక స్కిల్ పైన ఏదంటే అన్ని స్కిల్స్, ఏ స్కిల్స్ ఉంటే బెస్ట్ ఒక స్టూడెంట్కి అనే దానికి, అంటే ఈ సాయి నుంచి చదివితే ఎట్లాంటి స్కిల్స్ వస్తున్నాయి దాని గురించి మీరు ఒకసారి చెప్పగలుగుతారా? విజయ్, బేసికల్గా ఈరోజు మనం అందరం మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు మామూలుగా మల్లారెడ్డి సార్ ఏమంటారంటే, ఏం లేదురా 3.5 సంవత్సరం అటు ఇటు చేసేయాలా, లాస్ట్ 6 months సిఆర్ఈ ట్రైనింగ్ ఇచ్చేస్తే వాడికి ఏదో 4-5 లక్షలు ఇచ్చేస్తే వాడు వెళ్ళిపోతాడు, హ్యాపీగా బాగుపడిపోతాడు. ఓకే, ఈ 4-5 నెలల్లో ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో, ఏమిస్తారు విజయ్? ట్రైనింగ్ అంటే క్రిటికల్ థింకింగ్ మీద, ఆప్టిట్యూడ్ మీద, రీజనింగ్ మీద, ఇంగ్లీష్ స్పీకింగ్ టిల్స్ మీద జామ్ సెషన్ ఉంటుంది. జస్ట్ ఏ మినిట్, 1 నిమిషం ఇంగ్లీష్ మాట్లాడితే నీకు ఉద్యోగం వచ్చేస్తుంది అనమాట. ఇది 4 సంవత్సరాలు ఎంజాయ్ చేసిన తర్వాత 3 నెలల్లో అట్ట బ్రష్ చేసేస్తే వాడు వచ్చేసి ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, విప్రో, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, ఉద్యోగాలు సందేహం ఉండవు విజయ్. అంతే. ఇది 4 నెలలు చదివితే విజయ్, వాడు 4 ఏళ్ళు చదివితే. సో డిఫరెన్స్. గ్రేట్ అన్న, గ్రేట్ ఆన్సర్. సో ఇంకొకటి అన్న, సో ఇన్ని కరికులం గురించి మాట్లాడుకున్నాం, స్కిల్స్ గురించి మాట్లాడుకున్నాం, ఫ్యాకల్టీ గురించి. సో అంటే ఈ సాయి యూనివర్సిటీలో ఉండే ఫ్యాకల్టీ అందరు ఏం చెప్తారంటే పిహెచ్డి ఫ్యాకల్టీ అంటారు. సో బయట యూనివర్సిటీతో కంపేర్ చేస్తే ఎలాంటి స్కిల్ ఉన్న ఫ్యాకల్టీ దీనిలో ఉన్నారు విజయ్? ఇప్పుడు నేను ఇందాక చెప్పిన పిండి కొద్ది రొట్టి, మనోళ్ళు బాగా కష్టపడి 30,000 నుంచి 50,000 జీతం ఇస్తారు విజయ్. అసలు మామూలుగా అంటే పిహెచ్డి చదివింది అనుకో, అసలు వాళ్ళందరి సంగతి దేవుడికి వెళ్ళిపెట్టి. నేను మొన్నే ఒక వీడియో చేశాను విజయ్. దీంట్లో మన జేఎన్టీయు కొండగట్టు, జేఎన్టీయు సిరిసిల్ల, జేఎన్టీయు వనపర్తి పిహెచ్డి చేసినోడికి 50,000 ఇస్తారు విజయ్. పిహెచ్డి అంటే ఎంత కష్టమైన పని అంటే విజయ్, 21 సంవత్సరాలు బీటెక్ దాకా చదువుతారా, ఆ నుంచి 2 సంవత్సరాలు 23, పిహెచ్డి ఒక 5 ఏళ్ళు, 30 ఏళ్ల పాటు వాడు కింద మీద వాడు చదివితే 50,000 ఇస్తారు విజయ్. వాడి ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది, వాడి పిల్లలు మాత్రం హైదరాబాద్లో పెట్టుకుని ఉంటాడు. వీడు వీకెండ్లో అటు ఇటు షిఫ్ట్ కొడుతుంటాడు అనమాట. వీడి చదువు చెప్పేది ఎప్పుడు, వీడికి వచ్చేది ఎప్పుడు?
నేను ఇందాక చెప్పిన ఇప్పుడు మామూలుగా ఎట్లా అంటే మా ఊర్లో అరుగులు ఉంటాయి, అది పల్లెటూరులే. ఆ అరుగుల మీద కూర్చొని అసలు మోడీ మామ ఏం చేస్తున్నాడు అని ఒకడు అంటాడు. ఆ రాహుల్ గాంధీ పప్పు అన్నం వేసుకొని వాడు ఎప్పుడు డెవలప్ అవుతాడు అని ఇంకోటి అంటారు అనమాట. అంటే వీడికి సంబంధమే లేదు. వీడికి ఇంటికాడ వాడు ఆవిడ ఫోన్ చేసి అంటే తిడతా ఉంటాడు, ఒరే నువ్వు బర్రెకాడ పేడెద్దురారా మళ్ళీ చెప్తూ కానీ ఎవరు అని చెప్పేసి. కానీ ఈడు మాత్రం ఆ ట్రంప్ గాడంట అంటాడు, ఆడ ఆమె తిడతా ఉంటది. అంటే ఈడు చేసే పనికి మాటలకి పొంతం లేదనమాట. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే ఓనమాలు వచ్చినాయి అనుకో విజయ్, ఓనమాలు అంటే బేసిక్ అనమాట. అంటే జెన్ఏ అంటే ఏంది, చిన్న చిన్న టూల్స్ నేర్చుకొని వానికి మన హైటెక్ సిటీకి పోతే 12 లక్షల ప్యాకేజ్ ఉంది విజయ్. 12 లక్షలు అంటే నెలకు 1 లక్ష రూపాయలు అనమాట. వీడు 50,000 రూపాయలు ఇస్తే వాడికి ఏమొచ్చి విజయ్, కనీసం వాడికి చాట్ జీపీటీలో ప్రాపర్గా సెర్చ్ చేయడమే రాదు. వీళ్ళందరూ కూడా మన ఏఎంఎల్ ఫ్యాకల్టీ. సో కాకపోతే ఐ లవ్ మై ఫ్యాకల్టీ ఫ్యామిలీ, ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచి వచ్చినానులే, కానీ కాకపోతే మనం ఎక్స్ట్రా స్మార్ట్ అన్నట్టు. కాబట్టి సాయి యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ప్రపంచాన్ని చూసిన వాళ్ళు విజయ్. అబ్రాడ్ టచ్ లేనటువంటి ఫ్యాకల్టీ సాయి యూనివర్సిటీలో లేడు విజయ్. ఓకే, సో ఎవ్రీబడి ఏవైతే మీరు క్యూఎస్ ర్యాంకింగ్ యూనివర్సిటీ ఐవీ లీగ్స్ యూనివర్సిటీ అంటే ద ఫ్యాకల్టీ సార్ అన్ని అట్లాంటి యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు అంటారు. దీనికి మనోళ్ళు ఏమంటారు తెలుసా, సార్ మీ దాంట్లో తెల్లవాళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారు? కలర్ ఇంపార్టెంట్ కాదు విజయ్. ఇప్పుడు తెల్లోళ్ళు ఒక్కరే అమెరికన్ యూనివర్సిటీలో చదవాలని లేదు. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీకి మనం చూసినా, లేకపోతే ఏల్ యూనివర్సిటీకి పోయి చూసినా, బ్రౌన్ యూనివర్సిటీకి పోయి చూసినా, నాట్ ఓన్లీ వైట్స్, ఎవ్రీ కలర్ ఉన్నటువంటి వాళ్ళు చదువుతారు. మన దేశంలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి యూనివర్సిటీలో చదివి వచ్చి దేశానికి ఏదో చేద్దామన్న తపనున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి ఫ్యాకల్టీ యొక్క సమాహారమే సాయి యూనివర్సిటీ. గ్రేట్ గ్రేట్, థ్యాంక్ యూ అన్న. సో మనం ఇంతవరకు ఫ్యాకల్టీ గురించి డిస్కస్ చేసాం, స్కిల్స్ గురించి డిస్కస్ చేసాం, ప్లస్ మన కరికులం గురించి డిస్కస్ చేసాం. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, అంటే అక్కడ ఫెసిలిటీస్ ఆఫ్ క్లాస్ రూమ్ ఎలా ఉంటుంది, క్లాస్ రూమ్ వాతావరణం, సో అది అంటే ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంది, ప్లస్ హాస్టల్స్ ఎలా ఉండొచ్చు. విజయ్ ఇక్కడ ఏంటంటే ఇట్స్ ప్యూర్లీ అన్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్. ఇప్పుడు క్లాస్ రూమ్ టీచర్ యొక్క సంబంధం ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ వన్ వే కమ్యూనికేషన్ విజయ్, ఇట్ ఈస్ డ్యూయల్ కమ్యూనికేషన్. స్టూడెంట్ విల్ స్పీక్ అండ్ టీచర్ విల్ ఆన్సర్, టీచర్ విల్ స్పీక్ అండ్ స్టూడెంట్ విల్ ఇంటరాక్ట్. So there is no such called as one way direction or one way teaching delivery. It is two way communication ఉంటుంది అనమాట. అంటే ఒక క్లాస్ రూమ్ అనేది జస్ట్ లైక్ మన ఇద్దరం ఎట్లా ఇప్పుడు చాటింగ్ మాట్లాడుకుంటాను. సో వీఆర్ డిస్కసింగ్ అండ్ ఎలాబొరేటింగ్ అబౌట్ జస్ట్ లైక్ దిస్ టీచర్ అండ్ స్టూడెంట్ విల్ డిస్కస్ టుగెదర్ అండ్ దే విల్ ఇవాల్యుయేట్ ద కాన్సెప్ట్స్. సో ఇంకోటి సాయి యూనివర్సిటీకి ఈ ఫారెన్ అంటే కొలాబరేషన్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు 2 రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి విజయ్. ఇక్కడ జెన్జీ జనరేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే జనరేషన్ ఇప్పుడు ఎవరైతే మనం అడ్మిషన్స్ చేయబోతున్నామో వీళ్ళంతా జెన్జీ జనరేషన్ అంటాం. మనమేమో మిలీనియల్స్, అంటే ఏజ్ నువ్వు నాకైనా చిన్నోడు అనుకో, నేను ఓల్డ్ ఏజ్ మ్యాన్ అయినప్పుడు కూడా నేను మిలీనియల్ ఏజ్. సరే నువ్వు జెన్జీలో జర కొంచెం ముందుకున్నావు అనుకో, మా మధ్యలో ఉన్నావు నువ్వు. ఇప్పుడు ఈ పిల్లలకి చదవడానికి అనుకూలమైనటువంటి కొన్ని యూనివర్సిటీస్ ఎవాల్వ్ అవుతున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు న్యూటన్స్ అని, కెల్వియం అని, నెక్స్ట్ వేవ్ అని, స్కేలార్ అని, ప్లక్ష అని, వీటన్నిటిని కలబోత వేస్తే అంటే దీంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ని, ఉదాహరణకి ఫ్లేమ్ యూనివర్సిటీ పూణే తీసుకున్నట్లయితే 12 lakhs విజయ్ పరాయణం. సో ఫ్లేమ్లో లేనిది వచ్చేసి టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదు, ఇట్ ఈస్ ఎ లిబరల్ ఆర్ట్స్ యూనివర్సిటీ. లైక్ మీరు ప్లక్ష తీసుకున్నారనుకోండి, అది రీసెర్చ్ ఓరియంటెడ్ యూనివర్సిటీ బట్ ఓన్లీ పర్టైనింగ్ టు టెక్నికల్ ఎడ్యుకేషన్. వేరే అశోక యూనివర్సిటీ తీసుకున్నాం అనుకోండి, అక్కడ లా లేదు, బీటెక్ లేదు. ఓపీ జిందాల్ యూనివర్సిటీ తీసుకున్నాం అనుకోండి, అక్కడ లా ఉంది, లిబరల్ ఆర్ట్స్ ఉంది, ఇంజనీరింగ్ లేదు. సో వీటన్నిటిలో ఉన్నటువంటి మెరిట్ పాయింట్స్ అన్నింటినీ తీసి ఒక దగ్గర పెడితే అది సాయి యూనివర్సిటీ విజయ్. గ్రేట్ గ్రేట్ అన్న, చాలా అద్భుతంగా చెప్పారు. సో ఫ్యాకల్టీ గురించి కూడా మనం డిస్కస్ చేసాం, అన్నీ డిస్కస్ చేసాం. సో ఇంటర్న్షిప్స్ వైజ్గా మీరు ఒకసారి ఏదన్నా ఇంటర్న్షిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ 2 రకాలైనటువంటి జరుగుతుంది విజయ్. డే 1 నుంచి వీళ్ళు ఇంటర్న్షిప్లో ఉన్నట్టే. డే వన్ నుంచి ఎందుకంటే ప్రతిదీ మాట్లాడేది ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ఇవాల్యుయేషన్, కస్టమైజేషన్, యూస్ కేస్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్. మొత్తం కరికులం అంతా ఇదే. దీంట్లో ప్రత్యేకంగా ఇంటర్న్షిప్ అన్న పదానికి తావే లేదు. వీళ్ళు
దే ఆర్ వర్కింగ్ విత్ సో మెనీ కార్పొరేషన్స్, సో మెనీ వర్సిటాలిటీ గవర్నమెంట్ బాడీస్ అనుకోండి, ప్రైవేట్ బాడీస్తో కలిసి ఇంటర్న్షిప్ చేస్తున్నారు. అంటే మన వాళ్ళు ఇంటర్న్షిప్ ఎట్లా ఉంటుందో చెప్తాను చూడు. ఇంటర్న్షాల అనే ఒకటి ఉంటుంది. ఇంటర్న్షాల అంటే ఇది ఒక వెబ్సైట్ అన్నట్టు. ఇంటర్న్షాలలో అప్లై చేసుకుంటే ఆడపోయి కంప్యూటర్ మీద టైపింగ్ చేయాలి, నెలకు 6,000. ఇది ఒక ఇంటర్న్షిప్. తర్వాత కొన్ని నేను చెప్తున్నాను విజయ్, బేసికల్గా సాయి యూనివర్సిటీలో చేసే ఇంటర్న్షిప్స్ వచ్చేసి ఎంప్లాయర్ని క్రియేట్ చేసే ఇంటర్న్షిప్స్. సో ఆ మోడల్కి ఎంప్లాయీస్ని క్రియేట్ చేసే ఇంటర్న్షిప్ మోడల్కి అసలు ఎక్కడ పొంతన ఉండదు. ఇది యూనిక్ ఆఫ్ ఇట్స్ కైండ్ టు క్రియేట్ ద ఎంప్లాయర్స్. కాబట్టి దాని యొక్క మెథడాలజీ కానీ, దాని యొక్క అప్రోచ్ కానీ, దాని యొక్క రిజల్ట్ కానీ న్యాచురల్ ఇంటర్న్షిప్స్కి దీనికి మనం ప్రత్యేకంగా చెప్పొస్తుంది. న్యాచురల్ ఇంటర్న్షిప్స్ అంటే ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఇష్టమైన కాలేజీ మన వాళ్ళ కాలేజ్ వచ్చేసి మన వాసవి కాలేజ్. వాసవి కాలేజీలో తీసుకుంటే నీకు ఇంటర్న్షిప్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నింటిలో వాళ్ళు తీసుకెళ్ళేసి ఆ ఇంటర్న్షిప్స్ని ప్లేస్మెంట్గా మారుస్తుంటారు అనమాట. జనరల్గా ఇంజనీరింగ్ కాలేజీలో మంచి కాలేజీలో జరుగుతుంది. డబ్బా కాలేజీలో అయితే ఊరిన ఇంటర్న్షిప్ చేసినామని చూపించేస్తారు. ఇప్పుడు బిట్స్ పిలాని కానీ, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఆర్వీ కానీ, బిఎంఎస్ కానీ, ఏదైతే మనకి టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర ఇంటేక్ తక్కువ ఉంటుంది కాబట్టి సహజంగా వాళ్ళు మంచి మంచి కంపెనీస్కి ఇంటర్న్షిప్స్కి పంపించేసి తద్వారా దే విల్ గెట్ ఇట్ అబ్జర్వ్స్. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు గూగుల్ కంపెనీలోకి ఎవరైనా జాబ్ పోవాలనుకో, ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్ జాబ్ విజయ్. ఫస్ట్ వచ్చేసి ఒక 6 months ఇంటర్న్షిప్ చేస్తే దాంట్లో నుంచి క్రీమ్ ఆఫ్ ది క్రీమ్ని తీసుకొని వాళ్ళు దే విల్ అబ్జర్వ్ ఇన్ టు ద కంపెనీ. దట్ ఈస్ ద మెథడాలజీ. వేరే సాయి యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పుడు ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ఎంప్లాయీ క్రియేషన్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎంప్లాయర్ క్రియేషన్. కాబట్టి ఆ రకమైనటువంటి ఇంటర్న్షిప్స్, ఇంటిగ్రేషన్స్, మల్టీ డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ ఇంటిగ్రేషన్స్ లీడ్స్ టు ఇంటర్న్షిప్స్. గ్రేట్. సో ఇంకొకటి అన్న, ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఒక స్టూడెంట్ ఇప్పుడు చాలా ప్యాషనేటెడ్, కంపల్సరీ మీరు అన్నట్టు ఇందాక ఒక పేరెంట్కి మాస్టర్ అయిపోయిన అంటే యూజీ అయిపోయిన తర్వాత పీజీకి మాస్టర్స్కి కంపల్సరీ అబ్రాడ్ పంపించాలనుకుంటాడు. సో ఒకవేళ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అంటే, ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ యూనివర్సిటీ వస్తే ఈ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోలేమని ఉంటుంది, కానీ సాయి యూనివర్సిటీలో అంటే ఇఫ్ ఈ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ సాయి యూనివర్సిటీ, సో ఎట్లాంటి హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చు? విజయ్, ఇక్కడ యాక్చువల్గా తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే సంవత్సరానికి ఒక 3 లక్షల మంది మనం అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్తుంటాం విజయ్. ఇందులో కన్సల్టెన్సీస్, మెజారిటీ ఆఫ్ ది కన్సల్టెన్సీ పంపించేటువంటి అన్ని యూనివర్సిటీ తీసుకుంటే R3 80%, R2 10%, R1 యూనివర్సిటీ పంపించేవాళ్ళు చాలా వేళ్ల మీద లెక్క పెట్టి వచ్చేది. R1 యూనివర్సిటీస్ అంటే రీసెర్చ్ మోడల్లో నెంబర్ 1 ఉన్నటువంటి యూనివర్సిటీస్ అనమాట. లైక్ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఐవీ లీగ్ కాలేజెస్ కానీ, లేకపోతే QS ర్యాంకింగ్లో టాప్ 100లో ఉన్న యూనివర్సిటీస్ కానీ, వీటికి పంపించాలంటే విజయ్ పోర్ట్ఫోలియో అంటారు. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి పోర్ట్ఫోలియో ఏందన్నావు అనుకో, అయ్యా నేను అంతా సోచి చెప్తాను ఈ 20 ఏళ్ళలో నేను ఏం చేసిందంతా. అట్లా ఎంప్లాయర్కి వచ్చేసి ఈ యొక్క ప్రతి అంటే వాడి యొక్క సోషల్ యాక్టివిటీస్ ఏమున్నాయి, వాడి యొక్క క్యాప్షన్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, వాడి యొక్క ఇంటర్న్షిప్స్ ఏమున్నాయి, అసలు వాడి ఆలోచనలు ఏమున్నాయి, ఈ 4 ఏళ్లలో వాడు ఎటువంటి భావనలతో వాడు ఉన్నాడు, ఇది బేసిస్ విజయ్. బీటెక్లో CGPA అంటారు. మన దగ్గర అంటే తూక్ మాలిష్ యూనివర్సిటీస్ ఉంటాయన్నమాట. జస్ట్ అట్ట పోయినవా 90 ఏంది పర్సెంటేజ్ విజయ్ గుద్దినవా, లేదు ఇంకా మనం ఏంటంటే ఇంకా తెలివితేటలు ఉంటాయి కాబట్టి పోకుండా కానీ గుద్దొచ్చు. కానీ ఇది దానికి సంబంధం లేదు విజయ్. ఇది వాడు ఎర్న్ డిగ్రీ అంటే కష్టపడి నేర్చుకొని ఇవాల్యుయేట్ చేసుకొని సంపాదించుకున్నటువంటి డిగ్రీ. అండ్ రికమెండేషన్ లెటర్స్ ఆర్ ది కీ రోల్ ఇన్ గెట్టింగ్ హైయర్ ఎడ్యుకేషన్లో. మనకు ఒక మంచి ప్లేస్మెంట్ రావాలంటే రికమెండేషన్ లెటర్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక టాప్ 50 వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్లో చదివి వచ్చినటువంటి ప్రొఫెసర్ వీడికి టీచ్ చేసి ఉంటాడు కాబట్టి వాడి యొక్క రికమెండేషన్ లెటర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ లెటర్ తీసుకొని కానీ ఆ యొక్క డిజిగ్నేషన్తో కానీ వెళ్ళినప్పుడు వీళ్ళకి గెట్టింగ్ అడ్మిషన్ ఇంటూ సచ్ ప్రీమియం యూనివర్సిటీస్ అక్రాస్ ద వరల్డ్ బికమ్ సో అండ్ సో ఈజీ. ఇంకొక రకంగా చెప్పాలంటే సాయి యూనివర్సిటీతో కంపారిజన్ ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీస్ చెప్పమంటే ఐ కెనాట్ సే. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను నాకు నచ్చినటువంటి యూనివర్సిటీస్ అన్ని భారతదేశ వ్యాప్తంగా చెప్పి వాటన్నిటిలో ఉన్నటువంటి కీ పాయింట్స్ అన్నింటిని ఒక దగ్గర చేరిస్తే ఎలాంటి ఒక ప్రొడక్ట్ వస్తుందో అలాంటిది సాయి యూనివర్సిటీ. సో సాయి యూనివర్సిటీలో మైనసెస్ ఏం లేవని అడిగితే ఎస్, ఇట్ ఈస్ ఏ జెన్జీ. ఐ మీన్ లైక్ ఇట్ ఈస్ ఏజ్ ఆఫ్ సాయి యూనివర్సిటీ ఈజ్ వెరీ స్మాల్, జస్ట్ 4 years అయింది ఇప్పుడు సాయి యూనివర్సిటీ ఏజ్ ప్రకారంగా తీసుకున్నప్పుడు. తర్వాత తీసుకున్నప్పుడు అయితే ఇప్పుడు ఏజ్తో అనేది సంబంధం లేదు విజయ్. ఎందుకంటే ఈరోజు శామ్ ఆల్ట్మాన్ అని చెప్పేసి ఓపెన్ AI తయారు చేసింది విజయ్. ఓకే, శామ్ ఆల్ట్మాన్ ఎక్కువ,
మోడీ సాబ్ ఎక్కువ అంటే ఏం చెప్పాలా? ఇట్స్ నాట్ కంపారబుల్. మోడీ ఈజ్ గ్రేట్. ఆయన యొక్క పర్స్పెక్టివ్లో ఆయన ఇంత పెద్ద దేశాన్ని లీడ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన గొప్పోడే. వాడు ఇంత బొడ్డోడు అయి ఉండి వాడు చాట్ జీపీటీని ఓపెన్ ఏఐని తయారు చేశాడు కాబట్టి వాడు గొప్పే. కాబట్టి సాయి యూనివర్సిటీ గొప్పతనాన్ని శామ్ ఆల్ట్మన్తో పోలవచ్చు, మన మల్లారెడ్డి సార్ గొప్పతనాన్ని మోడీతో పోల్చవచ్చు. సో అంటే ఇంజనీరింగ్ వైజ్గా మాట్లాడుకున్నాం. ఇంజనీరింగ్ కాకుండా నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి వెళ్ళాలి అంటే కూడా సాయి యూనివర్సిటీ ఎంతవరకు మనం మీరు చెప్పగలుగుతారు ఇట్స్ అ గుడ్ యూనివర్సిటీ కాదా అనేది? ఇప్పుడు లిబరల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో విజయ్, ఇప్పుడు సైకాలజీ కానీ, ఎకనామిక్స్ కానీ, తర్వాత లా కానీ, తర్వాత డిఫరెంట్ ఆర్ట్స్ యూనివర్సిటీ, ఉదాహరణకి ఇప్పుడు మల్టీమీడియా యానిమేషన్ కానీ, గేమింగ్ కానీ, అదేవిధంగా అసలు ఇంకొక విచిత్రం ఏంటంటే విజయ్, హ్యూమన్ బీయింగ్ యొక్క బేసిక్ నెసెసిటీ అనేటువంటి సోషియాలజీ కానీ, లేకపోతే సైకాలజీ కానీ, లేకపోతే ఎకనామిక్స్ కానీ, ఈవెన్ సైన్స్ కాలేజెస్ కూడా మొత్తం పతనం అయిపోయినాయి విజయ్. అంటే వాటిల్లో నాకు ఈరోజు ఒక పేరెంట్ వచ్చి అడిగాడు, విజయ్ సైన్స్లో మా వాడికి ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్ అండి, భారతదేశంలో ఏదైనా ఒక ప్రైవేట్ కాలేజ్ గురించి చెప్పండి, నేను ఫిజిక్స్లో రీసెర్చ్ చేయాలనుకుంటున్నానంటే నిజంగా నా దగ్గర మాటలేదు చెప్పడానికి. ఎందుకంటే ఎంతసేపటికి నైజరు, ఐజరు, సిఎంఐ, ఐఎస్ఐ, ఐఎస్ఏసి ఈ 5 కాలేజీలు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వదిలిపెడితే 150 కోట్లు కలిగినటువంటి ఈ భారతదేశంలో రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూటే లేకపోవడం మన దరిద్రం, గాచారం. కాబట్టి సాయి డెఫినెట్లీ విల్ ఫిల్ దట్ గ్యాప్. సో వాట్ ఎవర్ మే బీ యువర్ డొమైన్, if you would like to become a BA sociology, if you would like to become a BA psychology, if you want to become a lawyer, or if you want to become an engineer, or you want to explore entire these things and you want to taste those things and you want to excel in particular branch, Sai is the best place to study. సో మొత్తానికైతే సో దీనిలో ఉన్న బయోటెక్నాలజీ కోర్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఎంపీసీలో ఉన్నాడు, ఓకే వాళ్ళు బయోటెక్నాలజీ తీసుకోవచ్చు, లేదు బైపీసీలో ఉన్నాడు, సాయి యూనివర్సిటీలో బయోటెక్నాలజీ తీసుకోవచ్చా? డెఫినెట్గా తీసుకోవచ్చు విజయ్. ఎందుకంటే ఈరోజు సెల్యులర్ రీసెర్చ్, మాలిక్యులర్ రీసెర్చ్, సెల్యులర్ రీసెర్చ్, క్యాన్సర్ రీసెర్చ్ ఇవన్నీ కూడా బయోటెక్నాలజీ కింద ఉన్నట్టుంటాయి. ఈరోజు వుహాన్ వైరస్ ఏదైతే మనకి చైనా వైరస్ వచ్చిందో, ఇట్లాంటి వైరస్లు రాబోయే కాలంలో చాలా వస్తాయి. ఎందుకంటే మనిషి యొక్క ఎవడికి నచ్చినట్టు వాడు బతికేయటం క్రమం మీద ఎవడు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. సో వీటన్నిటికీ విరుగుడు కనిపెట్టాలన్నా అసలు విరుగుడు కనిపెట్టాల్సిన దేవుడి గిరక. ఇప్పుడు ఎవడో ఒక ప్రోడక్ట్ని, ఇప్పుడు క్యాన్సర్లో మనకు వచ్చేసి బయోటెక్ వాళ్ళు వచ్చేసి మనకి వ్యాక్సినేషన్ కనిపెట్టారు. కనీసం ప్రపంచ దేశాల్లో ఏదైనా ఒక మెడిసిన్ వచ్చినప్పుడు దాన్ని రాటిఫై చేసుకుని భారతదేశంలో పర్మిషన్ ఇవ్వాలన్నా కూడా ఈరోజు బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి సైంటిస్టులు ఇంపార్టెంట్. క్యాన్సర్ రీసెర్చ్ దగ్గర నుంచి ఎనీ మోల్స్, మాలిక్యులర్ అండ్ సెల్ లెవెల్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ పాసిబుల్ విత్ బయోటెక్నాలజీ. టెక్నాలజీ విత్ బయాలజీ ఈజ్ నథింగ్ బట్ బయోటెక్నాలజీ. సో బయాలజీని టెక్నాలజీతో కలిపితే దాన్ని బయోటెక్నాలజీ అంటారు విజయ్. సాయి యూనివర్సిటీలో ఈ బయోటెక్నాలజీ తోటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిపితే అది ఇక సూపర్ టెక్నాలజీ విజయ్. సూపర్, థ్యాంక్ యూ అన్న, భలే అద్భుతంగా చెప్పారు. ఇంకొక బ్యూటీ కోర్స్ ఉంది దీనిలో, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా దీనిలో యాడ్ అయ్యింది బీటెక్లో, అంటే బీటెక్ ఇన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో కూడా ఉంది. దానిపైన అంటే అసలు ఆ కోర్స్ అవసరం అంటారా? విజయ్ మనకి నువ్వు అడగడం ఎట్టుందంటే అమ్మ అవసరం అని అడుగుతున్నావు. అయ్యో అంతే, అంటే ఎన్విరాన్మెంటల్ ప్రకృతే మన అమ్మ. మనం ఫిజికల్గా మన మదర్కి పుట్టాము, కానీ ప్రకృతి ఒళ్ళోనే మనం పెరుగుతాము. ప్రకృతే మనకు అమ్మ లాంటిది. ప్రకృతిని గురించి స్టడీ చేసే స్టడీసే ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఈరోజు ఎవరికి నచ్చింది ప్లాస్టిక్ని వాడుతున్నాం, థమ్స్అప్ తాగుతున్నాం, ఫ్రైడ్ రైస్ కుమ్మేస్తున్నాం, న్యూట్రియంట్స్ తినటం లేదు. ఈ ఫోన్ను చూసి నరాలు దెబ్బతినిపోతున్నాయి. ఇవన్నీ కూడా హ్యూమన్ బీయింగ్స్ యొక్క బేసిక్ ప్రాబ్లమ్స్ విజయ్. వీటిని అడ్రస్ చేస్తే మన మోడీ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో గంగా నది ప్రక్షాళనని చాలా కష్టపడి కొన్ని వేల కోట్లు పెట్టిగా చేసి, అంటే నేను ఒక హిందువుని, ఐ రెస్పెక్ట్ అవర్ ట్రెడిషన్ అండ్ కల్చర్, కానీ 40 కోట్ల మందిని ఒక దగ్గర చేర్చి ఆ నదిని పొల్యూషన్ చేసింది అయితే నాకేం నచ్చలేదు విజయ్. కానీ ఇది నచ్చకపోతే ఇమ్మీడియట్గా అరే నువ్వు లెఫ్టిస్ట్వే, నువ్వు రైటిస్ట్వే, నువ్వు ఇంకో దేశాన్ని సపోర్ట్ కాదు విజయ్. బికాస్ ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మన చిల్డ్రన్స్, మన యొక్క వాతావరణం, మన యొక్క ప్రకృతిని తెలుసుకోవటం, ఇది ఎన్జిటి అని ఒకటి ఉంది విజయ్. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటారు. ఎక్కడ ఏ కంపెనీ పెట్టాలన్నా, ఎక్కడ తుంటరి నా కొడుకులు ఎవడన్నా తప్పు చేసినా ఈ ఎన్జిటి వచ్చేసి ఆ కంపెనీని మూసేయమని ఆదేశిస్తుంది అనమాట. ఈ ఎన్జిటి అన్నది పూర్తిగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ని బేస్ చేసుకుని ఉన్నటువంటి ఒక జ్యుడిషియరీ బాడీ. ఈరోజు ప్రకృతిని మనం ఎంతగా నాశనం చేసుకుంటే అంత త్వరగా మానవాళికి ముప్పు ఉంటుంది. అందువల్ల అందరూ వాళ్ళ పట్టుకూటి కోసమే
5 లక్షలు వచ్చిందా, శనివారం ఆదివారం పబ్బు పోయినవా, ఫోన్ వేసుకున్నావా, బండి మీద తిరిగినవా, అది కాదు విజయ్. వాళ్ళు కూడా ఉండాలి, ఎందుకంటే సమాజంలో కొన్ని బిజినెస్ నడవాలంటే వాళ్ళు కూడా ఇంపార్టెంట్, కానీ బట్ సెన్సిబుల్ పీపుల్ కూడా కావాలి. అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ చేస్తే అంటే వాళ్ళకి ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా, లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గా ఎదగడానికి ఛాన్సెస్ ఉన్నాయా, విజయ్, లేకపోతే సస్టైనబిలిటీ మేనేజ్మెంట్ ఉంటుందా? అయితే విజయ్, ఆకాశవంత అని ఒక మూవీ ఉంది విజయ్. నేను ఆడపిల్లల తండ్రి కాబట్టి ఆకాశవంత మూవీని తెగ చూస్తుంటాను అనమాట. మన ప్రకాష్ రాజ్ ఉంటాడు అందులో విజయ్. ఈ ఆకాశవంత మూవీలో వాడు బల్లె బల్లె అంటే వాళ్ళ అల్లుడు ఉంటాడు అనమాట. ఎంతసేపటికి ప్రకాష్ రాజ్ అనుకుంటుంటాడు, అంటే మనం ఇప్పుడు అనుకున్నట్టుగా నా అల్లుడు ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలా, నా కొడుకు ఎండి చేసి రేడియాలజిస్ట్లో డాక్టర్ అయి ఉండాలనుకుంటాడు. వాడు బల్లె బల్లె అనుకుంటా వస్తే ఆ అమ్మాయి వాడిని ప్రేమిస్తుంది అనమాట. అమ్మాయి పేరు ఏదో హీరోయిన్ పేరు త్రిష. ప్రేమిస్తే వాడికి ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేస్తాడు. ప్రకాష్ రాజ్కి పాపం కింద మీద పైన వణుకొచ్చేస్తుంది. విజయ్, సెన్సిబుల్ పీపుల్ యొక్క అపాయింట్మెంట్ దొరుకుతుంది. సెన్సిబుల్ పీపుల్తో కలిసి ఉండేటువంటి అవకాశం దొరుకుతుంది. సెన్సిబుల్ పీపుల్తో కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశం వస్తుంది. ఎన్విరాన్మెంటల్ స్టడీ చేస్తే నువ్వు ఒక మంచి ప్రపంచంలో టాప్ మోస్ట్ యూనివర్సిటీ పోయి నీ కార్డు లోపల పంపిస్తే ఈ ప్రపంచంలో ఏ ప్రైమ్ మినిస్టర్ నీకు అపాయింట్మెంట్ ఇస్తారు విజయ్. గ్రేట్. నీ ఏఎంఎల్ ఇంజనీర్ మైక్రోసాఫ్ట్ అని పోయినావు అనుకో, నీకు పీన్ కార్డు కూడా అపాయింట్మెంట్ ఇడు. ఓకే, సో ఇక్కడ ఉన్న కోర్సులు చాలా అద్భుతమైన కోర్సులు అని చెప్తాను. డెఫినెట్గా విజయ్. థ్యాంక్ యూ అన్న. సో అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ అంటే తెలుగు రాష్ట్రాల్లో మీకు తెలియదు ఏం లేదన్నా, ఏదైనా ఒక తండ్రి వాళ్ళ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఒక హాస్టల్లో పెట్టాలి అంటే, లేకపోతే అక్కడ ఉన్న యూనివర్సిటీ ప్రిమిసెస్లో పెట్టాలంటే, అంటే సో వాళ్ళు ఫుడ్ కోసం అడుగుతారు. సో ఎట్లాంటి ఫుడ్ ప్రొవైడ్ చేయబోతున్నారు, ఎట్లాంటి హాస్టల్ అకామిడేషన్ ఇవ్వబోతున్నారు, సో అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ అక్కడ ఉన్న ఫుడ్ మెథడాలజీ కానీ ఎట్లా ఉంటుంది విజయ్? నాకు ఒక బాధాకరమైన విషయం చెప్పంటావా? జనరల్గా ఈరోజు రేపు హైదరాబాద్ లాంటి సిటీలో కానీ కొంచెం బ్యూరోక్రసీ మంచిగా ఉన్నటువంటి వాళ్ళలో మినిమం 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటుంది. 3 బెడ్రూమ్ ఫ్లాట్లో తల్లిదండ్రులకు ఒక ఫ్లాట్ ఉంటుంది, తర్వాత పిల్లలకు ఒక ఫ్లాట్ ఉంటుంది, ఇంకొక ఫ్లాట్ వచ్చేసి డ్రాయింగ్ రూము లేకపోతే టీవీ రూమ్ ఇట్లా ఉంటుంది విజయ్. ఇది జనరల్గా మనం మనుషులు అందరం కొంచెం సివిలైజ్డ్ సొసైటీ, మరీ పేదరికంలో ఉన్న వాళ్ళని చెప్పలేను కానీ, బట్ మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్లో ఈ స్ట్రక్చర్ ఉంది విజయ్. ఇంత పెద్ద హైదరాబాద్లో విజయ్ ఒక్క కాలేజ్ ఎక్కడన్నా ఈ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయాలనే ఆలోచన ఎక్కడన్నా చేసిండ్రా? మా సీఎంఆర్ గోపాల్ రెడ్డి సార్ అయితే తొక్కు ఇంకొక 2000 మందిని తొక్కు, ఇది తప్ప. అంటే ఇప్పుడు సీఎంఆర్లో వాడు చేరుతున్నా అంటే 10-12 లక్షల రూపాయలు కట్టి విజయ్, వాళ్ళందరూ అబవ్ మిడిల్ క్లాస్ పేరెంట్సే, అంటే అప్పర్ మిడిల్ క్లాసు లేకపోతే మిడిల్ క్లాస్ పేరెంట్స్. ఎవరన్నా ఒక రూమ్లో 3-4 ఉంటారా విజయ్? మనుషులు అన్న వాళ్ళు ఉండగలరా? అంటే పిల్లల్ని వాళ్ళు ఆబ్జెక్ట్స్ కింద ట్రీట్ చేస్తున్నారు విజయ్. నాట్ ఓన్లీ గోపాల్ రెడ్డి సార్ అంటలేదు, మొత్తం మీద సిస్టంలోనే. ఇక్కడ ఏంటంటే 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంటాయి విజయ్. 3 బెడ్రూమ్ ఫ్లాట్లో ఎంతమంది ఉంటారా? ప్రజెంట్ అయితే 2 ఉంటున్నారు. స్టడీ రూమ్ ఉంటుంది, ఎక్స్ట్రా రూమ్ ఉంటుంది, లివింగ్ రూమ్ ఉంటుంది, తర్వాత వాషింగ్ రూమ్ ఉంటుంది, దాని తర్వాత కిచెన్ రూమ్ అయితే ఎంటీగా ఉంటుంది, మన ఐరన్ చేసుకునే దానికి ప్రెస్ చేసుకునే దానికి ఒక ఐరన్ ఇది ఉంటుంది, చాలా ఫెసిలిటీ అయితే ఉంది. కానీ నాకైతే ఒకటే ఏంటంటే విజయ్, ప్లేస్ కన్స్టెంట్ అయిన తర్వాత మేబీ కొన్ని చేంజెస్ ఏమో ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. కానీ బట్ యాజ్ ఆన్ టుడే వాళ్ళ హాస్టల్ వచ్చేసి జస్ట్ లైక్ ఏ హోమ్ అవే ఫ్రమ్ హోమ్. థ్యాంక్ యూ అన్న. అయితే ఇక్కడ ఒక నెగిటివ్ కూడా ఉంది, నేను ఇందాక కూడా చెప్పడం మర్చిపోయినా. ఇక్కడ మన ఫుడ్ దొరుకుతుంది, అదే వెజ్ ఫుడ్. సో నాన్ వెజిటేరియన్ లేదు విజయ్. అంటే నాన్ వెజ్ తినకపోతే మన వాళ్ళు ఉండలేరు కదా, మరి దానికి అంటే ఆల్టర్నేటివ్ ఉందా? బయటికి తెచ్చుకో అంటే దీనికి ఒక ఆల్టర్నేటివ్ ఏం చెప్తున్నారంటే, మనకు ముక్కలేని ముద్ద దిగినటువంటి మిత్రులందరూ చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ 2 రకాల హాస్టల్స్ ఉన్నాయి విజయ్. ఒకటి క్యాంపస్ హాస్టల్ విజయ్, రెండోది వచ్చేసి 18 కిలోమీటర్స్ తర్వాత ఇంకొక కాలేజ్ హాస్టల్, అది 8 కిలోమీటర్స్. అక్కడ ఒక హాస్టల్ ఉందన్నమాట. మీకు ఆ సరౌండింగ్స్లో చాలా ఫుడ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అక్కడ ఉంటే మాత్రం మీకు కొంచెం నాన్ వెజ్ ఆప్షన్స్ అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి తప్పదు అనుకున్నటువంటి వాళ్ళు కొంచెం క్యాంపస్ బయట హాస్టల్ పెట్టుకొని, మనకి ఎలాగో స్విగ్గీ జొమాటో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆర్డర్ పెట్టేసుకుంటే మంచిగా ఫ్రెంచ్ ఫ్రైస్ లేకపోతే మన నాన్ వెజ్లో మంచి చికెన్ తందూరి ఇటువంటివన్నీ కూడా మనం తెచ్చుకొని హ్యాపీగా తినొచ్చు. మనం దాంట్లో అబ్జెక్షన్ లేదు. బట్ క్యాంపస్ వైజ్, బికాస్ సాయి యూనివర్సిటీ ఈయన ఎవరైతే ఉన్నారో సాయిబాబా భక్తుడు అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సాయిబాబా భక్తుడు అయినందువల్ల సహజంగా వాళ్ళు మొక్క కొంచెం కష్టం విజయ్. సో ఒకవేళ మీరు బయట హాస్టల్ అంటే సెక్యూరిటీ వైజ్ గా ఎంత వరకు చెప్పగలుగుతారు? అంటే బయట హాస్టల్ సెక్యూరిటీ సేమ్ విజయ్, సెక్యూరిటీలో మార్పేం లేదు. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం క్యాంపస్ వరకు. ఇప్పుడు అమృత అని చెప్పేసి మనకు ఒకటి ఉంది కోయంబత్తూరులో. ఇక్కడ చూస్తే మనకి ఇది కూడా మన వెజ్ యూనివర్సిటీ. కాకపోతే అమ్మగారు వచ్చేసి కొంచెం చేపలు అవి ఇస్తుంటారు అనమాట. చేప వరకు నాన్ వెజ్ కాదన్నది అమ్మవారి సిద్ధాంతం. అట్ట
ఈయన సాయి భక్తుడు అయినప్పుడు కూడా నా క్యాంపస్ వరకు నాన్ వెజ్ ఉండకూడదు కానీ తమిళనాడులో ఎవరో నాన్ వెజ్ తినొద్దు, మద్రాసులో ఎవరు మొత్తం మటన్ షాపులు బంద్ చేయమనేటువంటి చేదస్తం లేదు. సో ఇప్పుడు 8 కిలోమీటర్స్ అన్నారు కదా, సో క్యాంపస్ నుంచి 8 అంటే జనరల్ గా ఇంజనీరింగ్ క్యాంపస్ అంటే కొద్ది యూనివర్సిటీ అంటే కొద్ది బయట ఉంటాయి. సో ఇది టువర్డ్స్ అవుట్ సైడ్ క్యాంపస్ లేదు, టువర్డ్స్ సిటీ వైపు ఉంటుంది. సిటీ వైపులో హాస్టల్ ఉంది. సిటీ వైపులో హాస్టల్ ఉంది కాబట్టి మీరు సిటీ ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేయొచ్చు, క్యాంపస్ ఫెసిలిటీస్ని ఎంజాయ్ చేయొచ్చు, మీరు ఇంకా నాన్ వెజ్ లో మనకి ఫ్లేవర్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక అద్భుతమైన యూనివర్సిటీ మాకు ఇంట్రడ్యూస్ చేశారు. ఫీ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకోవాలి విజయ్. ఎందుకంటే సార్ మీరు ఇంత భారీగా చెప్పినారంటే మా మీద భారీ ఎత్తున బాధలు ఉంటుంది అని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు. లేదు విజయ్, ఎందుకంటే ఇక్కడ ఒక లాస్ట్ పాయింట్ నేను యాడ్ చేస్తున్నా. ఎప్పుడైతే ఫిలాంథ్రపిక్ పీపుల్ ఉంటారో, నాకు చిన్నప్పటి నుంచి నేను పెళ్లి కాకముందు ఒక స్కూల్కి పోయి వచ్చాను విజయ్. నాకు పిల్లలు పుడితే ఆ స్కూల్లో చేర్పించాలని ముందుగానే స్కూల్కి పోయి 1 రోజులు స్టే చేసి వచ్చిన. దాని పేరు రిషి వ్యాలీ స్కూల్, మదనపల్లి అనమాట. మన రాహుల్ గాంధీ, ప్రియాంక వీళ్ళందరూ అక్కడే చదువుకున్నారు. వెజిటేరియన్ స్కూల్ విజయ్. వారం రోజులు నేను అప్పుడు స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉన్నాను కాబట్టి ఆయనకి ఒక ఎన్ఎస్యూ పెద్ద లీడర్ చేత ఫోన్ చేయించి పోయి క్యాంపస్లోనే బస్ చేసిన. ఎంత బ్యూటిఫుల్ అంటే మళ్ళీ అలాంటి స్కూల్ని ఇంతవరకు నేను చూడలేదు విజయ్. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ ఫీ స్ట్రక్చర్ చాలా తక్కువ ఉంటుంది విజయ్. ఎందుకంటే దోచేద్దాం, మూట కట్టేద్దాం, ఇంకొక 10 తరాలకు సరిపడా ప్లాట్లు కొనేద్దాం, లేకపోతే ఏడ కబ్జా దొరికితే ఆడ పెట్టేద్దాం. ఇది కాదు విజయ్, ఇది సింపుల్. మేము చదివినటువంటి స్కూల్ కూడా సుబ్బయ్య స్కూల్. మా 6th క్లాస్ నుంచి నేను 10th క్లాస్ వరకు హాస్టల్ విజయ్. నాకు మొత్తం 5 ఏళ్ళకి కలిపి 8,000 అయింది విజయ్. కాలేజ్ ఫీజు, హాస్టల్, ఫుడ్ 8,000. 6th నుంచి 10th వరకు టోటల్ హాస్టల్ ఫీజు, కాలేజ్ ఫీజు. మా స్కూల్లో 600 ఎకరాల్లో ఉంటుంది విజయ్. లేని స్పోర్ట్ లేదు. నెయ్యి వేస్తారు విజయ్ మామూలుగా మా స్కూల్లో. నెయ్యి వచ్చేసి ఎవరైనా స్పూన్తో వేస్తారు, మా వాళ్ళు ఇంత పెద్ద గిరిటితో వేస్తారు అనమాట. తిని ఇట్లా టింకాలాగా ఉండేది నేను. అట్టా సాయి యూనివర్సిటీ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫీజు మన తెలుగు పిల్లలు ఎవరైతే ఉంటారో మీరు 80% అబవ్ ఉంటే 2.5 లక్షల రూపాయలు మీకు వెబ్సైట్లో చూపిస్తుందండి. మనం అడిగామన్నమాట, సార్ ఎంత మంచి వాళ్ళైనా సరే ప్రజల్లోకి ఆ విషయం తెలియకపోతే అది మంచితనం అనేది మరుగున పడిపోతుంది. నాకున్నటువంటి నాలెడ్జ్ తోటే, నా యొక్క మాట చాతుర్యంతో మీ యొక్క యూనివర్సిటీని కూడా నేను 10 మందిలోకి చెప్తాను, మీరు చేసేటువంటి మంచి పని 10 మందికి తెలియటట్టు చేస్తానని చెప్పిన మీదట వాళ్ళైతే కొన్ని సీట్స్ని 2.5 లక్షకి ఇవ్వడానికి అయితే ఆమోదించారు విజయ్. అంటే ఎంత ఇంటర్మీడియట్ మార్క్స్ ఉండాలి వాళ్ళకి? 80% ఉంటే సరిపోతుంది విజయ్. ఒకవేళ మాకు ఒక 70 to 80 వచ్చింది అప్పుడు ఇంకొక 50,000 ఎక్కువ విజయ్, 3 లక్షలు. హాస్టల్ ఫీజు వచ్చేసి క్యాంపస్ హాస్టల్ అయితే 2 lakhs విజయ్. మన నాన్ వెజ్ కక్క ముక్క దొరికే హాస్టల్ అయితే 1,500,000. అంటే అన్ని దొరికేదే తక్కువ ఉంది. అన్ని దొరికేదంటే ఇప్పుడు మంచిగా మనం మంచి వెజిటేరియన్ మీల్స్ కావాలనుకో విజయ్, మనం మంచి రెస్టారెంట్కి 5,000 పోతుంది. మనం బయట మీద మంచిగా ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం అనుకో 50 రూపాయలతో అయిపోతుంది. మంచికి ఇట్లా సంబంధం లేదు విజయ్. అన్నీ దొరికినప్పుడు కూడా క్యాంపస్లో ఈ యొక్క బ్యూటిఫుల్ హోమ్ ఎన్విరాన్మెంట్ వల్ల ఆ హాస్టల్ అనేది కాస్ట్ అయింది. అట్లా 2 లక్షలు అయింది విజయ్. బయట వచ్చేసి కొంచెం కంజెషన్ ఉంటుంది, నార్మల్గా హాస్టల్స్ లాగా కాకపోయినా కొంత కంజెషన్ ఉంటుంది కాబట్టి అక్కడ జర ఫీజు అనేది తక్కువ ఉంది విజయ్. సో ఇంజనీరింగ్ వైజ్గా ఏవైతే పర్సంటేజెస్ ఇస్తున్నారో వేరే కోర్సులో కూడా అదే విధంగా స్కాలర్షిప్స్ ఉంటాయి. అవును అవును విజయ్. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది అంటే విజయ్, ఇక్కడ యాక్చువల్గా ఎవరైతే నా వ్యూయర్స్ అందరూ చూస్తున్నారో, ఎవరైతే డిస్ట్రిక్ట్ టాపర్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఆల్మోస్ట్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఒక టాపర్కి వచ్చేసి జిల్లా వారీగా వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా సాయిలో ఉంది విజయ్. చాలా ఇది అద్భుతమైన విషయం షేర్ చేసింది. సో అందరూ కూడా ఇప్పుడు మనకి ఉదాహరణకి IIIT కానీ తీసుకున్నప్పుడు ఒక స్టేట్లో ఫస్ట్ వస్తే వాళ్ళకి ఒక సీటు IIIT వాళ్ళు కూడా ఇస్తుంటారు అనమాట. అట్లా ఇది జిల్లాలో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఇటువంటి అవకాశం కూడా ఉంది విజయ్. సో ఒకవేళ మా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో ఈ సీట్ కావాలనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? డెఫినెట్గా మన ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్కి వచ్చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి మనం సీట్ అరేంజ్ చేసేస్తాము. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని చెప్తున్నామంటే నేను ఈ యొక్క దీని గురించి సెర్చ్ చేసేటప్పుడు విజయ్ లిటరల్లీ ఐ స్పెండ్ లాట్ ఆఫ్ డే. కాకపోతే ఈ రోజు నువ్వు రావడం వల్ల ఆ యొక్క దాన్ని ఏమంటారు అంటే ఇంకా మంది ఏంటంటే ఈ అట్లా అయిందనమాట. ఈరోజు ఊపు వచ్చేసి ఈరోజు వీడియో చేస్తా ఉన్నాం. ఓకే, సో మీ ఏదైనా డిస్క్రిప్షన్లో కానీ ఏదైనా లింక్ ఉంటుందా? డైరెక్ట్గా అప్లై చేసుకొని మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాము. ఆ లింక్లో కానీ మీరు అప్లై చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు క్యాంపస్ విజిట్స్ కూడా అరేంజ్ చేస్తాం విజయ్. ఎందుకంటే సాయి యూనివర్సిటీ గురించి ఎదవన గురించి అబ్జర్వ్ చేయాలంటే ఆడు మొహం చూస్తే అర్థమైపోద్ది. కానీ సాయి యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలంటే ఆడు పొద్దున్న 9 గంటలకు పోతే సాయంత్రం 5 గంటల క్యాంపస్లో ఉంటే ఆ ఫీల్ అనేది అర్థమవుతుంది విజయ్. తెలుసుకోవడానికి తెలుసుకున్నంత ఉంది కాబట్టి క్యాంపస్ విజిట్స్ కూడా మనం అరేంజ్ చేస్తాం. హ్యాపీగా వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ డేస్లో
మనం ఈ యొక్క సాయి యూనివర్సిటీ కానీ లేకపోతే చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాకు నచ్చినటువంటి కాలేజెస్ ఏదైతే ఉన్నాయో కొన్ని యూనివర్సిటీస్ విజిట్ అనేది అరేంజ్ చేస్తాం. బట్ సిఐటి అనేది ఎంప్లాయీ క్రియేషన్కి మంచి కాలేజ్. అంటే నాకు మంచి ఉద్యోగం కావాలనుకుంటే, కానీ ఎంప్లాయర్ కావాలనుకున్నా ఈ యొక్క సైకలాజికల్ మైండ్ సెట్ ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ సాయి యూనివర్సిటీ బెస్ట్ ప్లేస్ అండ్ ఎకనామికల్ ఆల్సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఉదాహరణకి ఫ్లేమ్ యూనివర్సిటీలో మనకి సంవత్సరానికి 12 లక్షలు విజయ్, ఇక్కడ 2.5 లక్షలకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఫ్లేమ్ యూనివర్సిటీలో చెప్పడానికి కూడా ఒక 2.5 లక్షలు అవుతుంది, కానీ మన వాళ్ళకి ఆమ్దాని ఉండాలి కదా వ్యాపారం చేస్తే. అట్టా మిగిలిన డబ్బులల్లా సరి చేసుకుంటారు. లాస్ట్ బట్ లీస్ట్ క్వశ్చన్ అన్న, అంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ మనం చాలా వరకు మాట్లాడుకుంటున్నాం. మనం ఇంతవరకు ఏంటంటే ఒక స్టేట్ సిలబస్ వాళ్ళకి కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఐబీ సిలబస్ వాడు కానీ లేకపోతే ఐసిఎస్సి సిలబస్ వాడికి కానీ సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళ అలాంటి కరికులం ఉన్న వాళ్ళకి సాయి యూనివర్సిటీ ఎంతవరకు ఫిట్ అవుతుంది అనుకుంటున్నారు? 100% నేను చెప్తున్నాను కదా, నారాయణ, శ్రీ చైతన్య, శ్రీ గాయత్రిలో చదివి ఆ సిస్టమ్ మీకు నచ్చిందే అంటే వీళ్ళు సాయి స్టూడెంట్స్గా పనికిరారు విజయ్. స్ట్రైట్ ఇది. ఎవరైతే సిబిఎస్ఈ, ఐబీ, ఐజిసిఎస్సి, వరల్డ్ డ్రాఫ్ అండ్ ఇంటర్నేషనల్ సిలబస్లో చదివినటువంటి విద్యార్థులు, లేదా ఎన్ఆర్ఐస్ అయి ఉండి వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి పేరెంట్స్, లేదా వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి మిడిల్ ఈస్ట్లో పనిచేస్తుంటారు అనమాట. చాలామంది పేరెంట్స్ కానీ లేదా ఇతర దేశాల్లో పనిచేస్తూ వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఒక అబ్రాడ్ సెన్స్ అంటే ఏంది, లేకపోతే ఆ యొక్క ఎలివేషన్స్ ఏంది అన్నది తెలిసినటువంటి విద్యార్థులు. పర్టికులర్గా నేను ఇందాక కొన్ని పదాలు చెప్పిన, క్యూఎస్ ర్యాంకింగ్ అంటే ఏంది, లేకపోతే ఐవీ లీగ్ కాలేజెస్ అంటే ఏంది, టాప్ 10 కాలేజెస్ లేకపోతే టాప్ 100 కాలేజెస్ ప్రపంచంలో ఏమున్నాయి, ఎంఐటి అంటే తెలిసినోడు, హార్వర్డ్ అంటే తెలిసినోడు, ఆక్స్ఫర్డ్ అంటే తెలిసినోడు, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అంటే తెలిసినోడు, తెలియాలంటే మొత్తం తెలియబడలే. ఆ పేరు విన్నటువంటి వాళ్ళు కూడా సాయిలో అడ్మిషన్ తీసుకుందానికి అర్హులు తప్ప. మా దాంట్లో బెస్ట్ కాలేజ్ ఏంటంటే మనకేమో సరే ఏదైనా మనకు కూకటపల్లి దగ్గరలో అంటే మల్లారెడ్డి కాలేజే అని అనుకునేటువంటి మీకైతే మాత్రం ఈ కాలేజీ పనికిరాదు విజయ్. అంటే మీరు చెప్పబోయేది ఎలా ఉందంటే సాయి యూనివర్సిటీ అనేది రాబోయే కాలంలో ఇండియాలో ఒక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు. డెఫినెట్గా విజయ్. అంటే ఆ స్టేట్మెంట్ని అంటే ఆల్రెడీ ఆ యూనివర్సిటీలో ఆ స్టేట్మెంట్ చెప్తున్నారంటారు, దాన్ని మీరు ఏకీభవిస్తారా? 100% ఏకీభవిస్తాను. ఎందుకంటే భారతదేశం స్వతంత్రానికి పూర్వం నుంచి ఇప్పటి వరకు కోల్పోయింది చాలా ఎక్కువ. అట్లీస్ట్ దాంట్లో ఒక ఇసుక రేణువంతైనా తీసుకురావాలి మళ్ళీ తిరిగి అనే ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ఆ ప్రయత్నానికి నా యొక్క మనస్ఫూర్తిగా సంఘీభావం తెలియజేస్తున్నాను. ఆ రకంగా వాళ్ళు ఇదే వరవడిని, ఇదే ఆలోచన విధానాన్ని మరొక 10-15 ఇయర్స్ కొనసాగినట్లయితే డెఫినెట్గా సాయి యూనివర్సిటీ ఒక స్టాన్ఫర్డ్ అవటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు విజయ్. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ప్లస్ మా వ్యూవర్స్ కూడా చాలా మంచి యూనివర్సిటీ ఇచ్చారనుకుంటున్నాము. ఇచ్చారు కూడా. సో థ్యాంక్ యూ విజయ్.